మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే లలిత సహస్రనామాల గురించి మనందరం కూడా వింటూనే ఉన్నాం. లలిత సహస్రనామంలోని ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రంతో సమానం. లలిత సహస్రనామంలోని ఈ నామాలు చేయటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి వింటూ ఉంటాం. అయితే నిజంగా ఎటువంటి నామం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, లలిత సహస్రనామం, ఈ నామం ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క మంత్రంతో సమానం అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే మనం కొన్ని ఈ మధ్యకాలంలో వింటున్నాం, ఈ నామం చేయడం వల్ల ఇటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చాలా వరకు చూస్తున్నాం ఒక సమస్య ఏంటంటే పిల్లలకు సంబంధించి. పిల్లలు అంటే అసలు వినట్లేరని చెప్పి, లేదంటే చదువు పైన ఏకాగ్రత లేదు అని చెప్పి, మొండిగా ఉంటున్నారు పిల్లలు అని చెప్పి ఇలా వింటూ ఉంటాం చాలా వరకు. నిజంగా అటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఎటువంటి నామాన్ని చేస్తే బాగుంటుంది? ఇంకొక విషయం, కొంతమందికి ఎక్కువగా ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుంది వాళ్ళ వల్ల. అటువంటి వారు ఎటువంటి నామం చేస్తే బాగుంటుంది అంటారు? ఈ యొక్క లలిత అనేటువంటిది ఒక మంత్రమేనమ్మా. ప్రతి నామము ఒక మంత్రమే. ఇప్పుడు మనం ఆ అమ్మకి అందరూ సమానమే. మంచివాడు సమానమే, చెడ్డవాడు సమానమే. చెడ్డవాడు కదా అని చెప్పేసి శిక్షించడం కాకుండా చెడ్డవాడిని కూడా మంచి మార్గంలో పెట్టి వానికి మోక్షాన్ని ప్రసాదించే తత్వము అమ్మతత్వం. ఇప్పుడు తల్లిదండ్రులలో తండ్రికి ముఖ్యంగా ఈ కొడుకు అంటే ఇష్టం, ఈ బిడ్డ అంటే ఇష్టం, అలా ఉంటుంది. ఒక 4 కొడుకులు, 4 సంతానం ఉన్నారనుకో, తండ్రికి ఉంటుంది. కానీ తల్లికి అట్లా ఉంటుందా? ఉండదు. 4 కొడుకులు సమానమే. 4 కొడుకుల్ని లేదా 4 బిడ్డల్ని అంతే ప్రేమగా చూస్తుంది, అంతే ప్రేమగా వాళ్ళకి ఆప్యాయతగా అన్నం పెడుతుంది. నాకు ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పి బండెడు కూడు పెట్టదు, ఈ అమ్మాయి ఇష్టం లేదని చెప్పేసి చిప్పెడు కూడు పెట్టదు. అంటే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులను మనం తక్కువ చేస్తున్నామని కాదు, ఆ తత్వంలో తల్లి యొక్క తత్వం యొక్క గొప్పతనాన్ని మనం ఈ మాటల ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. ఆ భావనతో చూడాలి. తారతమ్యం లేదు తల్లి ప్రేమకి. ఇప్పుడు అమ్మవారి యొక్క జగజ్జనని లలిత అమ్మవారు. అవునండి. అసలు ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం చేసిన వ్యక్తికి కొంతకాలం అయిన తర్వాత, 1 సంవత్సరం తర్వాత వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అది తెలుసుకోలేక దైవం కాని దైవాన్ని, మానవుడిగా పుట్టినటువంటి మనలాగా పుట్టి శరీరముతో పుట్టి మరణించిన వాడిని గుళ్ళు కట్టి గోపురాలు కట్టి పూజలు చేసి అజ్ఞానాంధకారంలో ఉంటున్నాం. మన హైందవ ధర్మంలో అమ్మవారు చాలా గొప్పది. ఈ అమ్మవారే సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తుంది, ఈ అమ్మవారే సృష్టిని చూపించింది, ఈ అమ్మవారే సృష్టిని నడిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన పలానా అప్పుడు సంవత్సరంలో పుట్టాడు, 1800 సంవత్సరంలో, 1900 సంవత్సరంలో పోయాడు, గొప్పవాడు, అన్నీ ఆయనే అన్నట్టుగా, ఆయనే సర్వంతర్యామి అన్నట్టుగా పిచ్చి భ్రమతో అసలు దైవతత్వాన్ని వదిలేసేసి పనికిరాని ఒక బూజును పట్టుకొని వేలాడుతున్నాం. అంటే ఎందుకు ఈ అమ్మ గురించి అంతగా గొప్పగా చెప్పాల్సి వస్తుందంటేనమ్మా, అమ్మవారి పాదాల కింద ఉన్న మట్టిని ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు. విష్ణువు ఈ సృష్టిని పరిపాలించే పరిపాలకుడుగా అయ్యాడు. ఈశ్వరుడు ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి వాటిని సంహరించే సంహారకుడు అయ్యాడు. సృష్టి స్థితి లయకారకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే అదుపాజ్ఞలో ఉండగలిగే శక్తి ఆ అమ్మవారిది. కాబట్టి మనల్ని అందరినీ కూడా నడిపించేది అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారి నామాన్ని జపం చేస్తే మనం ఎన్నో జన్మల చేసినటువంటి పాప ఫలమంతా కూడా తరిగిపోతుంది. ఇప్పుడు ఈ నామాలు జపించేటప్పుడు నియమాలు పాటించాల్సి ఉంటుందంట. కొన్ని నియమాలు, ఆ నామ మంత్ర మహిమ ఏంటనేటువంటిది మనము దీన్ని ఏంటంటే ఈ ధారావాహికగా మనం చెప్పుకుందాం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క విధానము ద్వారా
పూజ చేసుకోవడం వల్ల సత్ఫలితాలు ఎలా కలుగుతాయి? సమస్యలని మానవుడు అంటూ లేడమ్మా. ప్రతి మానవుడికి సమస్యలు ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, పిల్లలు కన్నవాళ్ళం. కాబట్టి ఆ పిల్లలు పెడద్రోవ పడుతుంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఈ సమాజంలో? ఒకప్పుడు ఒక స్కూల్లో 100 మంది ఉంటే 90 మంది చక్కగా ఉండి 10 మంది మాత్రమే పెడతో పట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది? 10 మంది బాగుంటున్నారు, 90 మంది పెడతో పడుతున్నారు. ఆ 90 మంది తల్లిదండ్రులలో పిల్లల తల్లిదండ్రులే బాధలు పడుతూ, అయ్యో వీడు పెద్దవాడైతే, అయ్యో ఈ అమ్మాయి పెద్దదైతే మన మాట వింటుందా? మన మాట అంటే అక్కడ అర్థం ఏంటి? మనం అనుకున్న విధంగా పిల్లలు తయారవుతారా అనే ఒక భయము ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కువ మందికి ఉంది. కాబట్టి పిల్లలు పెడత్రోవ పట్టకుండా తల్లిదండ్రుల మాట విని సంఘాన్ని గౌరవించే స్థితిలో ఉండాలన్నా ఒక నామం ఉంది అమ్మవారిది, ఆ నామాన్ని జపించాలి. అలాగే సంఘంలో మనం నివసిస్తున్నాం, చుట్టుపక్కల మనం ఎంత మంచిగా ప్రేమగా ఉండి ఎదుటి వాళ్ళ అవసరం మన అవసరంగా భావించి, ఎదుటి వాళ్ళ కష్టం మన కష్టంగా భావించి కనీసం ఓదార్పైనా మనం ఇస్తున్నా ఆ ఓదార్పుని చూసి అనుమానించే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ సమాజంలో. మంచికి పోతే చెడుకు తయారైంది ఏందిరా అన్నట్టుగా ఉంటుంది. తర్వాత మన ప్రేమని ఎదుటి వాళ్ళు, అంతెందుకు కుటుంబ సభ్యులే అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఎవరు? ఒక కోడలి యొక్క ప్రేమని అత్తగారు అర్థం చేసుకోలేకపోతున్నారు, అత్తగారి ప్రేమని కోడలు అర్థం చేసుకోలేకపోతుంది. ఇరువురు పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు, మనసులో మాత్రం అసూయ రాగద్వేషాలు పెట్టుకుంటున్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కానీ మనం చేసే మంచి పని వల్ల ఆ మంచిని గ్రహించకుండా మనల్ని అపార్థం చేసుకునే కుటుంబ సభ్యులు చాలామంది ఉంటుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఏ నామాన్ని జపిస్తే వాళ్ళకి అందరి యొక్క ప్రేమ ఆప్యాయతలు కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య ప్రేమ అపార్థాలు అనవసరంగా సౌఖ్యంగా ఉంటారు, అసూయ రాగద్వేషాలు లేకుండా. ఒక మంత్రం ఉందమ్మా, ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నామ మంత్రాన్ని చెప్పిన విధంగా విధి విధానంగా పాటించినట్లయితే తప్పకుండా మీ పిల్లలు దారిలోకి వస్తారు, మీ మాట వింటారు. దుర్మార్గపు బాటలు పట్టే పిల్లలు సన్మార్గంలో ప్రయాణింపచేస్తారు తరుణం. ఎందుకనంటే తెలిసి తెలియనటువంటి యవ్వనంలో ప్రవేశించినప్పుడు ఆ పిల్లలు సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మనం ఎంతగా ఉన్నా వాళ్ళ మనస్సులోనైతే మనం ఉండలేం కదమ్మా. చేయాల్సినవి వాళ్ళు చేస్తుంటారు, కానీ ఆ మనస్సుని కూడా అదుపులో పెట్టగలిగేటువంటి శక్తి ఈ నామానికి ఉంటుంది. అనగా పిల్లలు సద్బుద్ధిగా ఉంటారు, సన్మార్గంలో ప్రయాణం చేస్తారు. మంత్రం పిల్లలతో చేయించాలా, తల్లిదండ్రులు చేయాలా? పిల్లలతో చేయిస్తే మరీ విశేషం, తల్లిదండ్రులు చేసిన విశేషం. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, అమ్మవారి యొక్క నామాలలో మొట్టమొదటి నామం ఏంటమ్మా? శ్రీమాత్రే నమః. అంటే జగత్తుకే తల్లి లాంటిది. ఆ తల్లిని మనము ఉపాసన చేస్తే మనం అడగకుండానే అన్నీ ఇస్తుంది. కాబట్టి ప్రతి నామానికి కూడా ఓం ఐం హ్రీం శ్రీం. ఐం అనేటువంటిది వాగ్బీజం, సరస్వతి కటాక్షం లభిస్తుంది. హ్రీం అనేటువంటిది శక్తినిస్తుంది, బుద్ధిని ప్రసాదిస్తుంది. శ్రీం అనేటువంటిది సంపదనిస్తుంది, సకల కార్యాలలో విజయాన్ని సంప్రాప్తిస్తుంది. కాబట్టి అమ్మవారిని ప్రతి నామాలతో ఓం ఐం హ్రీం శ్రీం అనే నామాన్ని బీజాక్షరాన్ని జపం చేసి ఈ విధంగా శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే నామాన్ని ప్రతిరోజు కూడా, అనగా ఎలా చేయాలి అని అంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వ సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి 1 సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎలా ఆరాధన అనేటువంటిది చేయాలి అని అన్నప్పుడు, సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని, సూర్యుడు ఉదయించడానికంటే ముందు అరుణోదయం అవుతుంది. ఎర్రగా నారింజ రంగు కలర్లో ఆకాశం ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ఈ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు పఠించి అమ్మవారికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 54 రోజుల పాటు చేయండి.
ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. 54 ఎందుకని సంఖ్య ఈ పరిపూర్ణ సంఖ్య 108 రోజులు. కానీ ఈ రోజుల్లో 108 రోజులు అంటే అమ్మ 3 నెలల 3.5 నెలల అనుకుంటున్నారు. నేనేంటనంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్ర జపాన్ని, ఈ నామ జపాన్ని ఒక 54 రోజుల పాటు కనుక చేసినట్లయితే ఆ ఫలితం కొంత పిల్లల్లో కనబడుతుంది. వరుసగా 54 రోజులు చేయాలండి. వరుసగా ఆడవాళ్లకు చేసేటట్టయితే ఏమన్నా ప్రకృతి పరంగా వాళ్ళకి సహజంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ 4 రోజులు పక్కకు పెట్టి 5వ రోజు నుంచి ప్రారంభం చేయాలి. మొత్తం కలిపి చేసినవి 54 రోజులు కావాలి. చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే చాలు. ఈ యొక్క నామాన్ని జపించడం ద్వారా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు కూడా పెరుగుతాయి. సహజంగా అవకాశం ఉన్నప్పుడల్లా ఒక 27 సార్లు ప్రతిరోజు ఒక నామంగా పఠించుకుంటే ఏదో ఒక సమయంలో చాలా మంచిదమ్మా. ఒక సంవత్సరం తర్వాత ఈ నామజపం అనగా ప్రతిరోజు 108 చేయడం వల్ల ఈ నామజపాన్ని ఎవరైతే చేస్తారో వంధ్యా స్త్రీలకి కూడా సంతానం కలుగుతుంది. వంధ్యా స్త్రీ అంటే సంతానం కలగని, అనగా గర్భం దాల్చి మిస్క్యారీస్ అవుతున్నటువంటి అమ్మాయి. అలాగే సంతానం అన్ని రిపోర్ట్లు బాగుంటాయి, సంతానం కలగదు, అటువంటి వాళ్ళు. ఇక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తప్ప, ఐయుఎఫ్ ట్రీట్మెంట్ తప్ప ఇంకా వేరే మార్గం లేదు, కానీ అవి ప్రయత్నించినా సఫలమవుతుందో లేదో అనే అనుమానం ఉన్నవాళ్ళు ఈ నామజపాన్ని చేసుకొని కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది. ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటిది సమస్త విధాలైనటువంటి దుఃఖ నాశనము అని చెప్పి వామకేశ్వర తంత్రంలో కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఇది సత్యము, నిత్యము, పరమాత్మం, అందులో ఏమాత్రం సందేహం లేదు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నామ జపాన్ని మీరు ఒకసారి ఒక తడవ నా మీద నమ్మకంతో ఈ యొక్క నామ జపాన్ని ప్రారంభించి ప్రయత్నించి చూడండి. మీ కుటుంబంలో సకలమైనటువంటి సంతోషాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ పిల్లలు చక్కటి దారిలోకి ప్రయాణం చేస్తారు. నియమాలు అన్నారు కదండి, అంటే ఇప్పుడు ఈ మంత్రం చేసేటప్పుడు ఈ 54 రోజులు కూడా అంటే శాకాహారమే తీసుకోవాలి? సాధారణంగా శాకాహారం తీసుకుంటే మంచిది. మరి శుక్రవారము, ఆదివారం నాడు కొంతమంది ఏంటనంటే అలవాట్లో భాగంగా తీసుకోకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు. అవును. కాబట్టి శుక్రవారం నాడు, ఆదివారం నాడు ఖచ్చితంగా మాంసాహారం తీసుకోకుండా ఉండడం, దాంపత్యంలో ఉండకుండా ఉండడం అనేటువంటిది కనుక చేస్తే ఇంకా మంచిదమ్మా. గురుగారు, ఉద్యోగరీత్యా చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు, కానీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండదు, గుర్తింపు ఉండదు. అదే రకంగా అంటే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా అక్కడే ఆగిపోతూ ఉంటారు, రకరకాలుగా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. అట్లానే దాన్ని వదులుకొని బయటికి రాలేరు. ఇంకోటి, మనం అన్న మాట ఏదైనా కరెక్ట్ మాట్లాడినా సరే ఎదుటి వారికి నచ్చకపోవడము, అది వారు తీసుకోలేకపోవడము, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడము, అది అంటే ఉద్యోగం చేసే దగ్గరైనా అవ్వచ్చు, ఇంట్లో భార్యాభర్తల విషయమైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ విషయంలో ఎక్కడైనా సరే ఇలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దీనికి సంబంధించి లలితా సహస్రనామంలో ఎటువంటి నామం చేస్తే ఫలితం ఉంటుందంటారు? లలితా సహస్రనామం, ఈ లలితా సహస్రనామాలు అనేదానికంటే సహస్ర మూల మంత్రాలు అనడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే ఈ సృష్టిని పరిపాలించే సృష్టి స్థితి లయకారకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పరిపాలించే శక్తి కలిగినటువంటి దేవత ఈ అమ్మవారు. అంటే బ్రహ్మకంటూ కూడా ఒక కొంత నిర్దిష్ట ప్రమాణమైనటువంటి ఆయుష్ ఉంది. మనకు 120 సంవత్సరాలు ఎలాగో బ్రహ్మకి మించినటువంటి రెట్ల అనగా 100 రెట్ల ఫలితము విష్ణువు యొక్క ఆయుష్, 1000 రెట్ల ఫలితం విష్ణు ఆయుష్. ఆ విష్ణువుకి పొందినటువంటి ఆయుష్ కంటే కూడా 100 రెట్ల ఫలితము ఈశ్వరుడిది. అటువంటి ఈశ్వరుని కంటే మించినటువంటి ఆయుష్ అమ్మవారు. అంటే ఈ అమ్మవారికి జరామరణములు లేని స్థితి. అంటే ఎన్ని మహాయుగాలు దాటిపోయి, ఎంత ప్రళయాలు అయిపోయి, సృష్టి మొత్తం నాశనం అయిపోయినా మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరిగిన ఆ అమ్మవారి యొక్క ఆయుష్ తీరదు. నిత్య నూతనం, నిత్య సత్యమై పరబ్రహ్మతత్వంలో వెలుగొందేటువంటి అమ్మవారు. మనకు తెలిసి ఈ అమ్మవారు విశ్వాన్ని పరిపాలిస్తుంది. విశ్వం అంటే మనకు తెలిసి భూమి కాదమ్మా. ఈ భూమి కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు కూడా ఉన్నాయి. ఈ మించినటువంటివి స్వర్గలోకము, ఇది మర్త్యలోకం, అనగా భూమి మీద మనుషులు నివసించే స్థానము మర్త్యలోకం. మర్త్యలోకం మించినటువంటి భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనోలోకం అనేటువంటి 5 లోకాలు కూడా భూమి మీద ఉన్నాయి.
ఈ భూమిని ఆధారంగా ఉండి. మరి ఇటువంటి భూమిని పోలినటువంటి భూములు కొన్ని కోట్లు ఉన్నాయి. మరి ఇది ఒక గెలాక్సీలో మనం చూస్తున్నాం. రీసెంట్గా కనుగొన్నారు శాస్త్రవేత్తలు, భూమిని పోలినటువంటి మరొక గ్రహమండలం ఇంకొక చోట ఉంది అని చెప్పి. మనకు తెలిసి నవగ్రహాలు, కానీ ఈ నవగ్రహాలని పోలిన నవగ్రహాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి విశ్వంలో. మరి వాటన్నిటినీ కూడాను పరిపాలించేటువంటి స్థితి ఈ లలిత అమ్మవారికి ఉంటుంది. మీరు ఒక లలిత అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూస్తే ఈ లలిత అమ్మవారిని కొలుస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా అమ్మవారి పీఠాన్ని అధిరోహిస్తున్నట్టుగా ఉంటుంది. వినాయకుడు, వీళ్ళందరూ కూడా అంటే మామూలు తత్వం కాదమ్మా అమ్మవారిని. కాబట్టి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలు ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము, మూలమంత్రమే. మనం ఎక్కడికో పోయి అజ్ఞానాంధకారంలో మరిచిపోయి, అసలు అజ్ఞానాంధకారంలో మునిగిపోయి, అసలు దైవం కాని దైవాన్ని ఇప్పుడు దేవుడిగా పెట్టి పూజ చేస్తున్నాం. అందుకనే వారణాసిలో చైతన్యం మొదలైంది. మన దైవం కాని దైవాన్ని మనం పూజించడానికి అర్హులం కాము అని చెప్పి చైతన్యం, అక్కడ నార్త్లో చైతన్యం ఉంటుంది. మనము అందుకనే మనం ఎవరని తెలుసా అమ్మ, ఈ ఆంధ్ర అనగా ఈ దక్షిణాది దేశం ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం ఎక్కడ యుద్ధం చేసామో తెలుసా? కౌరవుల పక్షాన యుద్ధం చేశాం. అవునా? అంటే అధర్మానికి మనం చేసాం. అందుకనే ఏది ధర్మమో అది మనం ఆచరించము. మన ధర్మం కానీ పరాయి ధర్మాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఆయనే దేవుడని భజనలు హారతులు ఇచ్చుకుంటూ కూర్చుంటాం. అసలు దైవ ఆరాధన ఎలా చేయాలో కూడా కొంతకాలానికి మర్చిపోతుందేమో ఈ సమాజం అనేంత భయం కూడా కలుగుతుంది. ఎందుకనంటే అసలు తత్వాన్ని ఆరాధన చేయట్లేదు. మన దగ్గర చైతన్యం తక్కువ. ఇప్పుడు మీరు గమనించి చూడండి, ఈ క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, లేకపోతే స్వాతంత్ర సంగ్రామం కావచ్చు, వీటిలో ఎక్కువగా నార్త్ వాళ్ళే ప్యాట్రియాటిజం అంటే దేశభక్తి, దైవభక్తి పక్కకు పెట్టండి, దేశభక్తితో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. మనకు స్వార్థం, మనకు ఒకటి గొప్పదిగా కలిగితేనే మనం చేస్తాం, ఎవరో పనులు అయితేనే మనం చేస్తున్నాం. అందుకనే స్వాతంత్ర సంగ్రామంలో చాలా తక్కువ మంది మన దగ్గర నుంచి, మన అసలు లేరని కాదు, ఉన్నారు కానీ చాలా తక్కువ. దేశభక్తి, దైవభక్తి ఇంకొక రూపంలో మనం కొలుస్తున్నాం. అసలు తత్వాన్ని, శివతత్వాన్ని, గురుతత్వాన్ని కూడా మలినం చేసేసాం మనం. గురువు కాని గురువుని గుగ్గురువుగా భావిస్తూ అసలు దత్తాత్రేయుని పక్కకు పెట్టి, అసలు దత్తాత్రేయ విగ్రహం ఇంతుంటుంది, గురువు కాని గుగ్గురు తత్వం మాత్రం 100 ఫీట్ల అడుగులు, ఒక 500 ఫీట్ల విగ్రహాలు, అసలు గురువే కాదు, కానీ ఆ తత్వాన్ని ఆపాదించుకున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, అసలైన తత్వాన్ని వదిలిపెట్టి పనికిరాని తత్వాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. అంటే ఎందుకనంటే ఈ అమ్మవారి నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రంతో సమానం. ఈ అమ్మవారి యొక్క పాదధూళిని బొట్టుగా ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు, విష్ణువు పరిపాలకుడయ్యాడు, రుద్రుడు సంహారకుడయ్యాడు. ఈ అమ్మవారిని ఉపాసించినటువంటి సాక్షాత్తు విష్ణువే హయగ్రీవ అవతారము ఎత్తాడు అమ్మవారి నామాల కోసం. అగస్త్యుడు ఈనాటికి కూడా జీవించి ఉన్నాడు. అగస్త్య దంపతులు, లోపాముద్ర, అగస్త్యులు, వాళ్ళు అందిస్తేనే మనకి లలితా సహస్రనామాలు అనేటువంటివి వచ్చాయి. కాబట్టి ఈ ఒక్కొక్క నామం ఒక్కొక్క విధమైన మంత్రం కదమ్మా. ఇప్పుడు సమాజంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటి? ఉద్యోగం దొరక్కపోవడం, ఉన్న ఉద్యోగంలో పైకి ఎదగలేకపోవడం, ఇతరుల వాళ్ళ యొక్క కుట్రలకి కుతంత్రాలకి బలి అయిపోయి రావాల్సినటువంటి ప్రమోషన్లు రాకుండా ఆగిపోవడం, లేదా అన్ని అర్హతలు అన్నీ ఉన్నా పెద్దవాళ్ళ దృష్టిలో మనం పడలేకపోవడం. ఇంకా చెప్పాలి అని అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరి మాటని ఇంకొకరు గౌరవించుకోవాలి. అప్పుడే కుటుంబం కానీ సంస్థ కానీ ఎదుగుతుంది. ఏమవుతుందంటే మనం చెప్పిన మాట కుటుంబ పెద్దలు తీసిపరేస్తుంటారు. ఉదాహరణకి కోడలు, పిల్లలు చెప్పిన మాట అత్తలు, మామలు, భర్త వినిపించుకోకపోవడం, పిల్లలు చెప్పిన మాటని అందులో మంచిని గ్రహించలేకపోవడం తల్లిదండ్రులు, లేదా తల్లిదండ్రుల మాటని పిల్లలు పట్టించుకోలేకపోవడం, అత్తమామల మాటల్ని కోడళ్ళు పట్టించుకోలేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి సమాజంలో ప్రతి చోట. మరి వీటన్నిటికీ చెయ్యాలంటే ప్రార్థనా మందిరాలకు పోయి హారతులు ఇచ్చుకొని భజనలు చేసుకొని పోతే వస్తుందా? కాదు. ఒక దివ్యమైన నామం ఉంటుంది. కాబట్టి
ప్రతి పేరుకి పక్కన లాస్ట్కి రామని పెట్టుకుంటాం. ఆ రామని పలకడం ద్వారానే మనకు పనులు అవుతున్నాయని తెలుసుకోలేక గురువు కానీ గుగ్గురు వల్ల అవుతున్నాయి అనుకొని భ్రమలో ఉంటున్నారు. ఈ లలితా సహస్రనామాల్ని కూడా తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రతి నామం ఒకటే. అందుకనే ఇప్పుడు చెప్పబోయేటువంటి నామాన్ని విధి విధానంగా ఎవరైతే జపిస్తారో వాళ్ళకి గొప్ప పదవి లభిస్తుంది. అలాగే ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంతో ఒకరి మాటని ఒకరు గౌరవిస్తూ ఉంటుంటారు. ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానం కనుక పరిశీలన చేసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీ జాతకరీత్యా, మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా సమస్యలు అంటే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణ కోసం అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఒక కార్యక్రమం అనేటువంటిది 1 సంవత్సరం పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ వివరాల గురించి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎలాంటిగా నామాన్ని మనం ఉచ్చరించాలి, జపం చేయాలి అని అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః అనే నామాన్ని 108 రోజులు కానీ 54 రోజులు కానీ జపం చేయాలి. ఈ జపం అనేటువంటిది ఉదయం 8-9 లోపల పూర్తి చేసుకోవచ్చు. నియమం అంటే ఇది నియమం. శాకాహారాన్ని 108 రోజులు 54 రోజులు 108 సార్లు 1008 సార్లు 108 రోజులు ప్రతిరోజు చేస్తే మహాపదవి లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో నాకు రిటైర్మెంట్ ఇక 2-3 సంవత్సరాల్లో ఉందండి, కానీ నేను ఆ సూపరింటెండెంట్ లేదా డైరెక్టర్ పోస్ట్లో రిటైర్ అవ్వాల్సింది అని బాధపడి పొందలేకపోతామనే ఉద్యోగులు కానీ లేదా ప్రైవేట్లో సంస్థలు పనిచేస్తుంటారు, గొప్ప నాలెడ్జ్ ఉంటుంది, అర్హతలు ఉంటాయి, కానీ నాకు అది లభించలేకపోతుందేమో అని భయపడేటువంటి వాళ్ళు ఈ యొక్క నామాన్ని రోజుకి 1008 సార్లు, ఎంతసేపు అమ్మా 1008 సార్లు, పట్టుమని ఒక 25 నిమిషాలు పెట్టుకుంటే 1008 సార్లు అయిపోతుంది. అంతేనా? అంతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నిమిషానికి ఒకటి. ఇప్పుడు ఇవి బీజాక్షరాల జత చేసేది. ఈ బీజ ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటిది ప్రతి దానికి జత చేసుకోవాలి ఫలితం. ఎందుకనంటే ఐం బీజం వాక్శక్తికి, హ్రీం బీజం మన యొక్క మేధస్సుకి, మనం చేసే పనులలో ఏకాగ్రత నుంచి పనులలో మనకు పరిపూర్ణత, చేసే పని పరిపూర్ణతనిస్తుంది. శ్రీం బీజాక్షరం సంపదనిస్తుంది. కాబట్టి ఈ 3 నామాలు అమ్మవారి స్వరూపమే. ఈ 3 బీజాక్షరాన్ని జత చేసి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః అనే నామాన్ని ఒక 108 రోజులు కానీ 54 రోజులు కానీ ప్రతిరోజు 1008 సార్లు ఉదయం 9 లోపలైనా లేదా సూర్యాస్తమయం అయిన తర్వాతనైనా కానీ చేయవచ్చు. అంటే అమ్మవారికి సంబంధించిన ఈ సూర్య అస్తమయం తర్వాత చేస్తే ఎక్కువ ఫలితం. అవునమ్మా, అమ్మవారికి సూర్యాస్తమయం తర్వాత అమ్మవారు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తుండాలి. ఇక రెండవది అయినటువంటిది మనము చెప్పుకున్న కుటుంబ సభ్యుల ఐకమత్యం. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో 27 సార్లు అనుకుంటూ ఉండి 1 సంవత్సరం పాటు నా మీద నమ్మకంతో ఈ నామాన్ని ఉచ్చరించి పఠించండి. అసలు 3 నెలలు తిరగకుండానే మీ కుటుంబ సభ్యులందరూ ఐక్యమైపోతారు. పొరపచ్చాలు తొలగిపోతాయి. భాగస్వాముల, ఉద్యోగస్తుల మధ్య పొరపచ్చాలు తొలగిపోతాయి. ఏదో ఒక సమయం దొరుకుతుంది కదమ్మా, కాన్సన్ట్రేషన్గా ఒక 27 సార్లు చేస్తే చాలు. ఆ విధంగా అంటే ఖచ్చితంగా పూజా మందిరంలో కూర్చొనే చేయాలి, పూజ ఎక్కడైనా ఒక పవిత్రమైనటువంటి స్థలంలో. ఇప్పుడు అంటే ఉద్యోగం చేసే వాళ్ళు నాకు ఒక 10 నిమిషాలు వీలుంది అంటే అలా ఎక్కడైనా కానీ తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ ఫేస్ పెట్టి ఈ నియమాన్ని పాటిస్తే చాలు. ఈ చేస్తున్నటువంటి సందర్భంలో శుక్రవారం నాడు, ఆదివారం నాడు మాంసాహారము, దాంపత్యం లేకుండా ఉంటే చాలు. నైవేద్యం ఏమిటి పెట్టాలి? అటుకులు, పుట్నాలు లేదా పల్లీలు, బెల్లం ముక్క, ఈ 3 పెట్టాలి. వీటిలో ఏదైనా 3 కలిపి పెడితే చాలా మంచిది. అటుకులు, పుట్నాలు, పల్లీలు, బెల్లం. అయితే ఇప్పుడు చాలా మంది అంటే చాలా గంటలు జర్నీ చేసి ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అలా జర్నీ సమయంలో కూడా చేసుకోవచ్చు. తప్పేమీ లేదమ్మా. ఇది చేసేటప్పుడు పాదాలకి చెప్పులు లేకుండా, బూట్లు లేకుండా చూసుకుంటే చాలు. ఇప్పుడు ఇవి నామాలు చేసేటప్పుడు ప్రతిరోజు చేయాలన్నారు కాబట్టి ఖచ్చితంగా తలస్నానం చేయాలి? అట్లేం లేదు. తలస్నానం ప్రతిరోజు చేయాల్సిందేం లేదు. శుక్రవారం నాడు ఎలాగో చేస్తారు ఆడవాళ్ళు, అలాగే ఆది సోమవారాల్లో చేసుకుంటే చాలు. అసలు స్త్రీలకి
ప్రతిరోజు స్నానం చెప్పబడలే, మగవాళ్ళు అయితే ప్రతిరోజు చేయాలి. స్త్రీలకి దాంపత్యంలో ఉన్న మంచం దిగడంతోనే వాళ్ళకి పవిత్రత వస్తుంది. వాళ్ళు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే తల స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. అది నిజంగా నామం యొక్క విశిష్టతని, ఆ నామం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని ఇప్పుడు చాలా మందికి చాలా అవసరం కూడా ఈ నామం అనేది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగరీత్యా చాలా బాధపడుతున్నారు, చాలా సమస్యలు, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతాం. ఉద్యోగం రావాలి అని అంటే ఒక్క 27 రోజుల పాటైనా కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః అని చేస్తే చాలు. గురుగారు, నవరాత్రులు ప్రారంభమైపోయాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా నవరాత్రుల పూజలు ఆచరిస్తూ ఉంటారు. కాకపోతే ఆడవాళ్ళు ప్రత్యేకించి అమ్మవారు అనేసరికి ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రీతికరం కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి వీలు కాని పక్షంలో 9 రోజులు కూడా చేసుకోలేకపోయాము అని బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయితే అటువంటి వారికి ఆ బాధ కూడా లేకుండా ఉండాలి అని అంటే ఏదో ఒక మనం దానికి ఆల్టర్నేట్గా ఆలోచిస్తే బాగుంటుంది కదా. అలా అని చెప్పి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నా. నవరాత్రులు 9 రోజులు కూడా చేసుకోవడం వీలు కాని పక్షంలో ఏ రోజు చేసుకుంటే ఈ 9 రోజులు చేసిన ఫలితం వస్తుంది అంటారు? తెలియచేయండి. చాలామంది ప్రేక్షకుల్లోనమ్మా ఇటువంటి సందేహమే ఉంటుంది. అవును, అంటే మీరు అన్నట్టుగా నవరాత్రులు అమ్మవారికి సంబంధించినటువంటి చేసేటువంటి విధానాలలో ఎక్కువగా స్త్రీలు ప్రముఖ పాత్ర. అంటే ఉపాసనాపరులు మగవాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క విజయ నవరాత్రులు అని అంటారు వీటిని. కాబట్టి ఏ సంకల్పమైనా నెరవేరడం కోసం ఈ యొక్క నవరాత్రుల్ని ఆచరిస్తారు. ఎందుకంటే మనకు త్రేతాయుగంలో రాముడు కానీ, అలాగే ద్వాపర యుగంలో పాండవులు కానీ ఈ దసరా నవరాత్రుల్లోనే అమ్మవారిని ఉపాసన చేసి విజయాన్ని పొందారు దశమి రోజున. కాబట్టి ఇది విజయదశమిగా అయింది. కాబట్టి అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి, యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి ఆచారం భారతదేశం అంతటా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది మగవాళ్ళు కూడా చేసుకోలేకపోతారు. కొంతమంది కారణాల వల్ల కొంతమంది స్త్రీలు ముఖ్యంగా ఎంతో సంతోషంతో మొదలు పెడతారు. ప్రకృతి పరంగా వారికి వచ్చేటువంటి ఋతుక్రమం ఆటంకంగా రావడం, తద్వారా అయ్యో మొదలు పెట్టామే మనకి ఇబ్బంది అయిపోయింది అని చాలామంది బాధపడడం ఎట్లా. అట్లాగే ఇంకా కొంతమంది మొదలు పెట్టేటువంటి నవరాత్రుల ప్రారంభంలోనే ఇలా రజస్వలు అవ్వడం, ఈ విధంగా ఉండడం వల్ల మనం చేసుకోలేకపోయాం, మొదటి నుంచి చేసుకోలేకపోయాం అని కొంతమంది ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. మధ్యలో కూడా ఆటంకం వచ్చి మధ్యలో చేసుకోకపోలేమని కొంతమంది ఆడవాళ్ళు. అలాగే ఇంకా చెప్పాలంటే మగవాళ్ళు కూడా మేము కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు వచ్చినట్టే, ఇంట్లో అంటూ సొంటూ మైలా ఉంటాయి కదమ్మా, ఆ యొక్క పాడ్యం నుంచి చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఆ మనసు బాధ ఉంటుంది. ఏ పని తలపెట్టినా అమ్మవారి మీద ఉండేటువంటి అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధల వల్ల అటువంటి వాళ్ళు చేసుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు కదా. అటువంటి వాళ్లకు మన శాస్త్ర ప్రకారం మనకు చెప్పబడినటువంటి సులువైన మార్గం ఒకటి ఉందమ్మా. ఏంటనంటే ఈ నవరాత్రులు, ముఖ్యంగా నవరాత్రుల్లో మొదటి 3 రోజులు మహాలక్ష్మి, తర్వాత 3 రోజులు మహాకాళి, తర్వాత 3 రోజులు మహాసరస్వతి. కాబట్టి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ రూపమైనటువంటి లలితాదేవిని దశమి రోజున మనం పూజించే ఆచారం. కాబట్టి ఈ నవరాత్రులలో ఆఖరి రోజైనటువంటి నవమి తిథి ఉంది కదమ్మా, ఈ నవమి తిథి రోజున మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపముగా అమ్మవారిని కొలిచి, లలిత అమ్మవారిని ముగ్గురమ్మలని నవమి తిథి రోజున కొలిచి, దశమి తిథి రోజున లలితాదేవిని ఎవరైతే పూజ చేస్తారో వారికి 9 రోజులు చేసినటువంటి పుణ్య ఫలితంతో పాటుగా వారి సంకల్పం అతి శీఘ్రంగా కార్తీక మాసం పూర్తయ్యే లోపల వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. ఓకే, మరి మొదటి రోజు ఆ ముగ్గురు అమ్మవార్లను పూజించమన్నారు కదా గురుగారు. మరుసటి రోజు దశమి రోజు లలిత అమ్మవారిని. ఈ పూజా విధానం ఏ రకంగా ఉండాలి? అంటే మనకు సాధ్యమైతే 3 ఫోటోలు ఉండేటువంటి దొరుకుతాయి, చిత్రపటాలు. ఓకే, మహాలక్ష్మి, మహాకాళి, దుర్గా కాళి అంటే కాళి అని కాకుండా దుర్గా అమ్మవారు, లేదు సరస్వతి. ఇంకా ఈ 3 పటములు చిత్రములు ఉన్నటువంటి చిత్రపటము కానీ, లేదా 3 విగ్రహాలు కానీ, లేకపోతే లలిత అమ్మవారినే పెట్టండి. త్రిమూర్తి అమ్మవారు ముగ్గురమ్మల మూలపుటమ్మ కాబట్టి ఆమె ఫోటో పెట్టుకున్నా, లేదు 3 పసుపు ముద్దలు చేయండి. అమ్మవారి గౌరీ అమ్మవారు అంటారు కదా, 3 మహాలక్ష్మి అమ్మవారికి 1 పసుపు ముద్ద, మహాకాళి, మహాసరస్వతి 3 పసుపు ముద్దల్ని తయారు చేసిన తర్వాత ఈ యొక్క త్రిగుణాల కలయిక ఈ అమ్మవారి స్వరూపం. కాబట్టి
ఈ సంబంధించినటువంటి నవమి తిథి రోజున చక్కగా ఆ 3 పసుపు ముద్దలను తయారు చేసిన తర్వాత మొట్టమొదలు ఆ నవమి తిథి రోజున గణపతి పూజ చేసుకోవాలి. గణపతి ప్రార్థన, గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఇన్ని రోజులు చేసుకోలేకపోయాను గణాధిప, ఈ ఒక్క రోజున చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా 9 రోజులు చేసిన విధంగా నాకు ఫలితం ఇవ్వమని ఆ గణపతి దేవుని అర్థించి ఆ విధంగా ముగ్గురమ్మలకి సంబంధించినటువంటి పూజాక్రతువు ప్రారంభం చేయాలి. అంటే ఎలా చేయాలి అని అనుకుంటే మొట్టమొదలుగా మొదటి 3 స్వరూపంలో మహాలక్ష్మి అనుకున్నాం కదా, కాబట్టి వీలైతే ఆ అమ్మవారికి లక్ష్మీ మూలమంత్రముతో ఆవాహన చేయాలి. లేదా లక్ష్మీ ధ్యాన శ్లోకం ఉంటుంది, లక్ష్మీ క్షీర సముద్రరాజతనయామని. ఆ యొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ఆవాహన చేసి మీకు సమయం ఉంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులకి సమయం ఉంటే లక్ష్మీ సహస్రనామం చదవండి. చదివిన తర్వాత లేదా లక్ష్మీ అష్టోత్తరం 3 సార్లు చదవండి. తదనంతరం మహాకాళి అనుకున్నాం కదా, దుర్గా అమ్మవారి స్వరూపముగా రావాలి. వచ్చిన తర్వాత ఆ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రము శ్లోకం, ధ్యాన శ్లోకం ఓం జాతవేద శేషనవా మసోమరాతి యతో నిదహాతి వేద అని చెప్పి ఆ యొక్క ధ్యాన శ్లోకంతో, దుర్గా ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేసి ఆ అమ్మవారికి చక్కగా మళ్ళీ దుర్గా సహస్రనామము కానీ దుర్గా సహస్రనామం ఒకసారి లేదా దుర్గా అష్టోత్తరం 3 సార్లు చదవాలి. సహస్రనామం అయితే ఒకసారి, అష్టోత్తరం అయితే 3 సార్లు. తర్వాత మహాసరస్వతి, మళ్ళీ సరస్వతి మూలం ధ్యాన శ్లోకం ఉంటుంది, యాకుందేందు ధవళ అనేటువంటిది. ఆ యొక్క ధ్యాన శ్లోకంతో పాటు సరస్వతి సహస్రనామం లేదా సరస్వతి అష్టోత్తరం 3 సార్లు చదవాలి. చదివిన తర్వాత వీలైతే భగవంతుడి శక్తినిస్తేనే 3 రకాలైనటువంటి నైవేద్యములు, లక్ష్మీ అమ్మవారికి పాయసం, దుర్గా అమ్మవారికి చిత్రాన్నం, సరస్వతి అమ్మవారికి దద్దోజనం, ఈ 3 చేసి ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. పెట్టి ఈ విధంగా 9 రోజులు చేసుకోకపోయాను తల్లి, కానీ ఈ 9వ రోజు ఆఖరి రోజు అయినటువంటిగానే చేసుకునే భాగ్యం కలిగించావు, కాబట్టి నీ అనుగ్రహం నా కుటుంబం మీద, నా మీద, ఈ భూమి మీద నివసించే ప్రజల మీద ఉండాలి, అందరినీ చల్లగా కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత విజయదశమి రోజున అప్పుడు ఈ యొక్క పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని తర్వాత గళ్ళ ఉప్పు, పసుపు, గోమూత్రము వీటన్నిటినీ వేసిన తర్వాత చక్కగా తులసి దళాలు వేసిన తర్వాత ఆ నీటితో ఆ పూజా మందిరం అంతా కూడాను శుభ్రపరచుకొని చక్కగా మళ్ళీ పూలమాల, దీపారాధన ఇవన్నీ చేసిన తర్వాత ఆ లలిత అమ్మవారి ఫోటోకి చక్కగా పూలమాల అలంకరణ చేసి ఆ లలిత అమ్మవారికి మళ్ళీ గణపతి పూజ మళ్ళీ చేసుకోవాలి. గణపతి అనుజ్ఞ చేసుకొని అపరాజితారూపముగా ఆ యొక్క అమ్మవారిని పూజించాలి. లలితా సహస్రనామ పారాయణం చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెడితే చాలు. ఈ విధంగా 2 రోజుల పాటు కనుక చేసుకొని, ఇది 9 రోజుల పాటు చేయలేని వాళ్ళు నవమి తిథి రోజున చేసినటువంటి ఫలితంగా 9 రోజులు చేసిన పుణ్య ఫలితంతో పాటు సామ్రాజ్య పట్టాభిషేక ముహూర్తముగా ఆ యొక్క అధిదేవతగా అమ్మవారిని పూజ చేసి లలితా అమ్మవారిని మనకందరినీ విశ్వాన్ని పాలించే తల్లిగా భావన చేస్తూ అమ్మవారికి పొగుడుకుంటూ చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవం లాగా చేసుకోవడం, ఆనందంగా చేసుకోవడం విజయదశమి రోజున. కాబట్టి ఈ విజయదశమికి చాలా ప్రత్యేకత కూడా ఉందమ్మా. అంటే ఈ విజయదశమి రోజున మనం గమనించుకున్నట్లయితే త్రేతాయుగంలో రావణాసురుడి మీద, అనగా ధర్మము రాముడు, అధర్మము రావణాసురుడు, అధర్మం మీద ధర్మం జయించేటువంటి సంఘటనకి గుర్తుగా రాముల వారు ఈ యొక్క పాడ్యమి రోజున ప్రారంభం చేసి అమ్మవారి దీక్షగా ఉన్నాడు. ఎందుకనంటే శ్రీరామ అవతారము లలిత అమ్మవారి అంశతో జన్మించిన వ్యక్తి, శ్యామ అంశతో జన్మించిన వ్యక్తి శ్రీకృష్ణ భగవాన్ల వారు. లలిత అంశతో జన్మించిన వ్యక్తి కాబట్టి లలిత రూపముగా మానవుని రూపంలో రాముని కొలుచుకుంటాం. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి వసంత నవరాత్రులు కూడా ఈ సందర్భంగానే వచ్చాయి. కాబట్టి రాముడు ఈ దసరా నవరాత్రుల్ని ప్రారంభం చేశారు. అంటే వారు చేశారని కాదు, వారు కూడా చేశారు, అంతకుముందు కూడా ఉన్నాయి, వారు ఆచరించారు. రావణాసుడి మీద యుద్ధం గెలవడం కోసం వారు ఆచరించి ఈ విధానాన్ని నవమి వరకు చక్కటి దీక్షతో ఉండి దశమి రోజున రావణాసుర సంహారం చేసి చెడు మీద మంచి విజయం సాధించిన గుర్తుగా ఆ రావణాసుర సంహారం జరిగింది. ఇక పాండవుల విషయానికి గనక వచ్చినట్లయితే, పాండవులు అజ్ఞాతవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస భంగం చేయాలనే దుష్టతలంపుతో దుష్ట చతుష్టయాలు అన్నీ కూడాను మంది మార్బలంతో వస్తే
శమీ వృక్షంలో దాచబడినటువంటి వృక్షంలో దాగి ఉన్నటువంటి వారి ఆయుధాలని ఈ దశమి తిథి రోజున అపరాజితాదేవిని ప్రార్థన చేసినటువంటి అర్జునుడు విజయాన్ని పొందాడు. అంటే శమీ వృక్షాన్ని అపరాజిత అమ్మవారుగా ఆరాధన చేస్తారు. ఆ విధంగా ఆ అపరాజితాదేవిని పూజించి దశమి తిథి రోజున మొత్తం వారందరి మీద కూడాను విజయాన్ని సాధించాడు. మనకు సినిమాల్లో చెప్తారు అందరూ మూర్ఛపోయారని, ఇంకేదో దుర్యోధనుని హైలైట్ చేయడం కోసమో రావణాసుని హైలైట్ చేయడం కోసమో సినిమాలు వస్తాయి. కానీ వాస్తవానికి కర్ణుడు పాడిపోయాడు, వెనుకంజ వేశాడు. భీష్మ ద్రోణాదులు కూడా ఆ అపరాజిత శక్తికి తల ఉంచారు. వారు అర్జునుడి కన్నా గొప్ప వీరులే. కానీ అర్జునుడు అపరాజితాదేవిని ప్రార్థన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి అర్జునుడిలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని చూసినటువంటి కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్మ పితామహులు వాళ్ళందరూ కూడా మ్రోకరెళ్ళి వాళ్ళు తల వంచారు. ఆ విధంగా అర్జునుడికి అజేయమైనటువంటి విజయం ఉత్తర గోగ్రహణంలోనే జరిగింది. అంటే భవిష్యత్తు యుద్ధంలో అర్జునుడే కీలక పాత్ర పోషించి విజయాన్ని అందిస్తాడు పాండవులకి అని చెప్పి సంకేతం. ఈ విధంగా చక్కగా ఈ సంబంధించినటువంటి పూజా విధానాన్ని చేసుకోవాలి. అనగా చక్కగా సాయంకాలం సమయంలో, సంధ్యా సమయంలో. ఎందుకనంటే ఈ యొక్క విజయదశమి అనేటువంటిది విజయాన్ని అందించేటువంటి ముహూర్తం. అందుకని మీరు గమనించుకున్నట్లు ఒక గమ్మత్తైనటువంటి అంశం ఉంటుందమ్మా. ఈ సందర్భంగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకు తెలియజేయాలి. అమ్మవారు ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తుంది. ఉదాహరణకి మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఉదయం పూట అమ్మవారిని చూడండి, కాస్త కోపంగా ఉగ్రంగా కనబడుతుంది. కానీ అదే అమ్మవారిని మళ్ళీ సాయంత్రానికి మీరు దర్శనం చేసుకోండి, అసలు అదే ప్రతిమలో అదే విగ్రహంలో చిరుమందహాసం నవ్వుతూ ఆ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తుంది. అంటే ఎందుకనంటే యుద్ధం చేసి పోరాడి మహిషాసురుని సంహరించి సంధ్యా సమయంలో ఆనంద పరవశురాలైపోయింది అమ్మవారు. కాబట్టి ఆ సంధ్యా సమయంలోనే ఆనందంగా ఉంటుంది అమ్మవారు. అందుకనే సాయంకాలం పూట ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి అమ్మవారు కరుణిస్తుంది. అందుకనే మనం ఏదైనా అమ్మవారిని కోరిక కోరాలి అనుకుంటే సంధ్యా సమయంలో వెళ్ళి కోరిక కోరకాలి, అంతే తప్ప ఉదయం పూట కన్నా సంధ్యా సమయంలో అతి శీఘ్రంగా అమ్మవారు కరుణిస్తుంది. ఎందుకంటే ప్రసన్నురాలై ఉంటుంది. ఇప్పుడు మీరున్నారమ్మా, మీకు 2 రోజులు లీవ్ కావాలి, ఇప్పుడు దసరా పండుగ రీతిని 2 రోజులు లీవ్ కావాలి. మీ యొక్క ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ మూమెంట్ పోయి అడిగితే శాంక్షన్ చేస్తారు. తర్వాత చూద్దామమ్మా అని అంటారు, ఇస్తారు, ఎక్కడికి పోరు. కానీ ఆలస్యం, తర్వాత మాట్లాడదాం, కాస్త నేను టెన్షన్గా ఉన్నాను తర్వాత అని అంటారు. అట్లాగే అమ్మవారు కూడా సంతోషంగా ఉన్న సమయంలో పోతే అమ్మవారు కోరిక అనుగ్రహిస్తుంది మనకు. ఆ విధంగా చేసుకోవాలి. కాబట్టి శ్రవణ నక్షత్రం అనేటువంటిది మనకు 12వ తారీఖు రోజున ఉంది. సంధ్యా సమయంలో శ్రవణ నక్షత్రము దశమి తిథి ఉన్నటువంటి రోజునే విజయదశమిని జరుపుకోవాలని చెప్పి మనకు శాస్త్రం ఉంది. కాబట్టి 12వ తారీఖు రోజునే మనం జరుపుకోవాలమ్మా. చక్కగా ఆ రోజున పాలపిట్టను చూసి ఉన్నట్లయితే ఏమనుకుంటారనంటే పాండవులు అజ్ఞాతవాసం చేసి అరణ్యవాసం చేసి హస్తినాపురానికి పొలిమేరలకి ఈ దసరా సందర్భంగా రాగానే ఆ విజయదశమి రోజున వారికి హస్తినాపురం పొలిమేరల్లో ఈ పాలపిట్ట కనబడిందట. అవునా గురుగారు? అయితే కొంతమంది ఇది శాస్త్రంలో లేదు, ప్రాంతీయ ఆచారం అని అంటున్నారు. ప్రాంతీయ ఆచారం కాదు, మనకు ఒక ప్రకారము ఇది ఆచారమే. కానీ ఈ పాలపిట్ట వారికి కనబడిందట. అంటే భవిష్యత్తులో వీరు ఎప్పుడైతే రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి వస్తున్నప్పుడు పొలిమేరలో వాళ్ళకి పాలపిట్ట కనబడేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పాలపిట్ట కనుక ఉత్తరం వైపు నుంచి వచ్చినటువంటి పాలపిట్ట అయితే ఎవరికైనా విజయ సంకేతం. దక్షిణం వైపు నుంచి వచ్చి కనబడింది అని అంటే పాలపిట్ట దక్షిణ దిక్కుగా కనబడింది అని అంటే కొంత అపజయాలు ఉంటాయని సంకేతం. కాబట్టి ముందుగా తెలియచేస్తుంది. అందుకనే ఈ యొక్క విజయదశమి రోజున పాలపిట్ట అనేటువంటిది దర్శనం అనేటువంటిది తెలంగాణలో ఎక్కువగా ఆచారం ఉంది. అవునండి. అందుకనే నా చిన్నతనంలో కూడా ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయడం, ఆ జమ్మి చెట్టు దగ్గరనే సాయంత్రం అయ్యేంత చీకటి పడేంత వరకు పాలపిట్ట కోసం ఎదురు చూడడం. ఆ పాలపిట్ట కనబడేది చక్కగా ఆనందంగా అందరూ కూడా అలై బలై లాగా ఆలింగనం చేసుకొని జమ్మి చెట్టు ఆకులన్నీ కూడాను. ఎందుకంటే జమ్మి చెట్టు అనేటువంటిది బంగారం. అంటే బంగారం ఎక్కడి నుంచి పుట్టింది? అగ్ని నుంచి పుట్టింది, సువర్ణం. అందుకంటే జమ్మి చెట్టులో అగ్ని దాగి ఉంటుంది. కాబట్టి జమ్మి చెట్టు ఆకులు సువర్ణానికి ప్రతీకగా కాబట్టి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ జమ్మి ఆకుల్ని ఒకళ్ళ చేతికి ఒకళ్ళకి ఇచ్చుకొని ఒకరి చేతి ఒకళ్ళకి ఇచ్చుకొని ఆలింగనం చేసుకొని
ఒకరిచ్చినటువంటి జమ్మి ఆకుల్ని ఇంట్లో పెడతారు, మన బాక్స్లో ఏది క్యాష్ బాక్స్లో పెట్టుకుంటుంటారు. చిన్న వాళ్ళైతే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఈ దసరా పండుగలలో భాగంగా వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు అనాదిగా వస్తున్నాయి, దాన్ని పాటిస్తున్నారు. జమ్మి ఆకులు అనేటువంటిది బంగారంతో సమానం కాబట్టి డబ్బులు ఇచ్చుకోలేం కాబట్టి బంగారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్టుగా ఆ భావన, మన ఇంట్లో కూడా బంగారం ఉందని చెప్పుకున్నట్టుగా భావన. ఆ విధంగా జమ్మి చెట్టుని పూజ చేసి ఈ విధంగా చేసేటువంటి ఆచారంగా ఉంది కాబట్టి చక్కగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా విజయదశమి అనేటువంటి దాన్ని ఇప్పుడు చెప్పినటువంటి విధానంగా చక్కగా ఆచరించండి. సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం మీకు కలుగుతుంది. ఆ విధంగా మనకు సంబంధించినటువంటిది ఈ విజయదశమి రోజున ఉన్నటువంటి ముహూర్తంలో కనుక చూసుకున్నట్లయితే దుర్ముహూర్తం 6 గంటల 12 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు ఉంది 12వ తారీఖు రోజున, ఉదయమేనమ్మా. అలాగే వర్జం కూడా 9 గంటల 14 నిమిషాల నుంచి 10 గంటల 46 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈ యొక్క 2 సమయాలు గనక పక్కకు పెట్టి మిగతా సమయంలో దేవతా పూజ చేసి అమ్మవారికి నైవేద్యం ఇవన్నీ లలితా సహస్రనామం చదువుకోవచ్చు ఆ రోజున. ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ విజయదశమి సందర్భంగా అంటే ఉగాది సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యతిథి రోజున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. చాలామంది అందులో అప్పుడు మేము నమోదు చేసుకోలేకపోతున్నాం, సెకండ్ బ్యాచ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది అంటున్నారు. కాబట్టి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క ఆశ్వీజ పౌర్ణమి నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆ బ్యాచ్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతి నెల సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో విధానంగా కొన్ని పూజా కార్యక్రమాలు అనేటువంటివి, హోమాది కార్యక్రమాలు, జీవితంలో విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అది సంవత్సరం పాటు జరుగుతుంది. లేదు ఆశ్వీజ పౌర్ణమి రోజున ఒక్కరోజు చేసుకునే పూజల్లో మాకు గోతనామాలు నమోదు చేసుకుంటామన్నా పర్వాలేదు, సంవత్సరం మొత్తం నమోదు చేసుకున్నా పర్వాలేదు, అటువంటి వాళ్ళకి అవకాశం ఉండదు. ప్రతిదీ కూడా వీడియో తీసి ప్రతి నెల జరిగినటువంటి పూజా విధానం వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి సంవత్సరానికి సంబంధించినటువంటి పూజలో నమోదు చేసుకుంటారా లేదా ఆశ్వీజ పౌర్ణమికి సంబంధించినటువంటి పూజలు నమోదు చేసుకుంటారా అనేది మీ యొక్క విజ్ఞత అని చెప్పవచ్చు. గురుగారు, లలితా సహస్రనామం, ఈ నామం ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క మంత్రంతో సమానం అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే మనం కొన్ని ఈ మధ్యకాలంలో వింటున్నాం ఈ నామం చేయడం వల్ల ఇటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చాలా వరకు చూస్తున్నాం ఒక సమస్య ఏంటంటే పిల్లలకు సంబంధించి. పిల్లలు అంటే అసలు వినట్లేరని చెప్పి, లేదంటే చదువు పైన ఏకాగ్రత లేదు అని చెప్పి, మొండిగా ఉంటున్నారు పిల్లలు అని చెప్పి ఇలా వింటూ ఉంటాం చాలా వరకు. నిజంగా అటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఎటువంటి నామాన్ని చేస్తే బాగుంటుంది? ఇంకొక విషయం, కొంతమందికి ఎక్కువగా ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుంది వాళ్ళ వల్ల. అటువంటి వారు ఎటువంటి నామం చేస్తే బాగుంటుంది అంటారు? ఈ యొక్క లలిత అనేటువంటిది ఒక మంత్రమేనమ్మా. ప్రతి నామము ఒక మంత్రమే. ఇప్పుడు మనం ఆ అమ్మకి అందరూ సమానమే, మంచివాడు సమానమే, చెడ్డవాడు సమానమే. చెడ్డవాడు కదా అని చెప్పేసి శిక్షించడం కాకుండా చెడ్డవాడిని కూడా మంచి మార్గంలో పెట్టి వానికి మోక్షాన్ని ప్రసాదించే తత్వము అమ్మతత్వం. ఇప్పుడు తల్లిదండ్రులలో తండ్రికి ముఖ్యంగా ఈ కొడుకంటే ఇష్టం, ఈ బిడ్డ అంటే ఇష్టం, అలా ఉంటుంది. ఒక 4 కొడుకులు, 4 సంతానం ఉన్నారనుకో, తండ్రికి ఉంటుంది. కానీ తల్లికి అట్లా ఉంటుందా? ఉండదు. 4 కొడుకులు సమానమే. 4 కొడుకుల్ని లేదా 4 బిడ్డల్ని అంతే ప్రేమగా చూస్తుంది, అంతే ప్రేమగా వాళ్ళకి ఆప్యాయతగా అన్నం పెడుతుంది. నాకు ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పి బండెడు కూడు పెట్టదు, ఈ అమ్మాయి ఇష్టం లేదని చెప్పేసి చిప్పెడు కూడు పెట్టదు. అంటే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులను మనం తక్కువ చేస్తున్నామని కాదు, ఆ తత్వంలో తల్లి యొక్క తత్వం యొక్క గొప్పతనాన్ని మనం ఈ మాటల ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. ఆ భావనతో చూడాలి. తారతమ్యం లేదు తల్లి ప్రేమకి. ఇప్పుడు అమ్మవారి యొక్క జగజ్జనని లలిత అమ్మవారు. అవునండి. అసలు ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేసిన వ్యక్తికి కొంతకాలం అయిన తర్వాత, ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అది తెలుసుకోలేక దైవం కాని దైవాన్ని, మానవుడిగా పుట్టినటువంటి మనలాగా పుట్టి శరీరముతో పుట్టి మరణించిన వాడిని గుళ్ళు కట్టి గోపురాలు కట్టి పూజలు చేసి అజ్ఞానాంధకారంలో ఉంటున్నాం. మన హైందవ ధర్మంలో అమ్మవారు చాలా గొప్పది. ఈ అమ్మవారే సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తుంది, ఈ అమ్మవారే సృష్టిని చూపించింది, ఈ అమ్మవారే సృష్టిని నడిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం?
ఆయన పలానా అప్పుడు సంవత్సరంలో పుట్టాడు, 1800 సంవత్సరంలో 1900 సంవత్సరంలో పోయాడు, గొప్పవాడు, అన్నీ ఆయనే అన్నట్టుగా, ఆయనే సర్వంతర్యామి అన్నట్టుగా పిచ్చి భ్రమతో అసలు దైవతత్వాన్ని వదిలేసేసి పనికిరాని ఒక బూజును పట్టుకొని వేలాడుతున్నాం. అంటే ఎందుకు ఈ అమ్మ గురించి అంతగా గొప్పగా చెప్పాల్సి వస్తుందంటేనమ్మా, అమ్మవారి పాదాల కింద ఉన్న మట్టిని ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు, విష్ణువు ఈ సృష్టిని పరిపాలించే పరిపాలకుడుగా అయ్యాడు, ఈశ్వరుడు ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి వాటిని సంహరించే సంహారకుడు అయ్యాడు. సృష్టి స్థితి లయకారకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే అదుపాజ్ఞలో ఉండగలిగే శక్తి ఆ అమ్మవారిది. కాబట్టి మనల్ని కూడా నడిపించేది అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారి నామాన్ని జపం చేస్తే మనం ఎన్నో జన్మల చేసినటువంటి పాప ఫలమంతా కూడా తరిగిపోతుంది. ఇప్పుడు ఈ నామాలు జపించేటప్పుడు నియమాలు పాటించాల్సి ఉంటుందంట. కొన్ని నియమాలు, ఆ నామ మంత్ర మహిమ ఏంటనేటువంటిది మనము దీన్ని ఏంటంటే ఈ ధారావాహికగా మనం చెప్పుకుందాం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క విధానము ద్వారా పూజ చేసుకోవడం వల్ల సత్ఫలితాలు ఎలా కలుగుతాయి. సమస్యలని మానవుడు అంటూ లేడమ్మా. ప్రతి మానవుడికి సమస్యలు ఉంటాయి, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, పిల్లలు కన్నవాళ్ళం. కాబట్టి ఆ పిల్లలు పెడద్రోవ పడుతుంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఈ సమాజంలో. ఒకప్పుడు ఒక స్కూల్లో 100 మంది ఉంటే 90 మంది చక్కగా ఉండి 10 మంది మాత్రమే పెడతో పట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది, 10 మంది బాగుంటున్నారు, 90 మంది పెడతో పడుతున్నారు. ఆ 90 మంది తల్లిదండ్రులలో పిల్లల తల్లిదండ్రులే బాధలు పడుతూ, అయ్యో వీడు పెద్దవాడైతే, అయ్యో ఈ అమ్మాయి పెద్దదైతే మన మాట వింటుందా. మన మాట అంటే అక్కడ అర్థం ఏంటి, మనం అనుకున్న విధంగా పిల్లలు తయారవుతారా అనే ఒక భయము ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కువ మందికి ఉంది. కాబట్టి పిల్లలు పెడత్రోవ పట్టకుండా తల్లిదండ్రుల మాట విని సంఘాన్ని గౌరవించే స్థితిలో ఉండాలన్నా ఒక నామం ఉంది అమ్మవారిది, ఆ నామాన్ని జపించాలి. అలాగే సంఘంలో మనం నివసిస్తున్నాం, చుట్టుపక్కల మనం ఎంత మంచిగా ప్రేమగా ఉండి ఎదుటి వాళ్ళ అవసరం మన అవసరంగా భావించి, ఎదుటి వాళ్ళ కష్టం మన కష్టంగా భావించి కనీసం ఓదార్పైనా మనం ఇస్తున్నా, ఆ ఓదార్పుని చూసి అనుమానించే వాళ్ళే ఎక్కువైపోయారు ఈ సమాజంలో. మంచికి పోతే చెడుకు తయారైంది ఏందిరా అన్నట్టుగా ఉంటుంది. తర్వాత మన ప్రేమని ఎదుటి వాళ్ళు, అంతెందుకు కుటుంబ సభ్యులే అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఎవరు, ఒక కోడలి యొక్క ప్రేమని అత్తగారు అర్థం చేసుకోలేకపోతున్నారు, అత్తగారి ప్రేమని కోడలు అర్థం చేసుకోలేకపోతుంది. ఇరువురు పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు, మనసులో మాత్రం అసూయ రాగద్వేషాలు పెట్టుకుంటున్నారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కానీ మనం చేసే మంచి పని వల్ల ఆ మంచిని గ్రహించకుండా మనల్ని అపార్థం చేసుకునే కుటుంబ సభ్యులు చాలామంది ఉంటుంటారు. అటువంటి వాళ్ళు కూడా ఏ నామాన్ని జపిస్తే వాళ్ళకి అందరి యొక్క ప్రేమ ఆప్యాయతలు కలుగుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య ప్రేమ అపార్థాలు అనవసరంగా సౌఖ్యంగా ఉంటారు, అసూయ రాగద్వేషాలు లేకుండా. ఒక మంత్రం ఉందమ్మా, ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నామ మంత్రాన్ని చెప్పిన విధంగా విధి విధానంగా పాటించినట్లయితే తప్పకుండా మీ పిల్లలు దారిలోకి వస్తారు, మీ మాట వింటారు. దుర్మార్గపు బాటలు పట్టే పిల్లలు సన్మార్గంలో పయనింపచేస్తారు తరుణం. ఎందుకనంటే తెలిసి తెలియనటువంటి యవ్వనంలో ప్రవేశించినప్పుడు ఆ పిల్లలు సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మనం ఎంతగా ఉన్నా వాళ్ళ మనస్సులోనైతే మనం ఉండలేం కదమ్మా. చేయాల్సినవి వాళ్ళు చేస్తుంటారు, కానీ ఆ మనస్సుని కూడా అదుపులో పెట్టగలిగేటువంటి శక్తి ఈ నామానికి ఉంటుంది. అనగా పిల్లలు సద్బుద్ధిగా ఉంటారు, సన్మార్గంలో ప్రయాణం చేస్తారు. మంత్రం పిల్లలతో చేయించాలా, తల్లిదండ్రులు చేయాలా? పిల్లలతో చేయిస్తే మరీ విశేషం, తల్లిదండ్రులు చేసిన విశేషం. కాబట్టి ఏం చెయ్యాలి అంటే, అమ్మవారి యొక్క నామాలలో మొట్టమొదటి నామం ఏంటమ్మా, శ్రీమాత్రే నమః. అంటే జగత్తుకే తల్లి లాంటిది. ఆ తల్లిని మనము ఉపాసన చేస్తే మనం అడగకుండానే అన్నీ ఇస్తుంది. కాబట్టి ప్రతి నామానికి కూడా ఓం ఐం హ్రీం శ్రీం. ఐం అనేటువంటిది వాగ్బీజం, సరస్వతి కటాక్షం లభిస్తుంది. హ్రీం అనేటువంటిది శక్తినిస్తుంది, బుద్ధిని ప్రసాదిస్తుంది. శ్రీం అనేటువంటిది సంపదనిస్తుంది, సకల కార్యాలలో విజయాన్ని సంప్రాప్తిస్తుంది. కాబట్టి అమ్మవారిని ప్రతి నామాలతో ఓం ఐం హ్రీం శ్రీం
అనే నామాన్ని బీజాక్షరాన్ని జపం చేసి ఈ విధంగా శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే నామాన్ని ప్రతిరోజు కూడా, అనగా ఎలా చేయాలి అని అంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వ సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి 1 సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎలా ఆరాధన అనేటువంటిది చేయాలి అని అన్నప్పుడు, సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని, సూర్యుడు ఉదయించడానికంటే ముందు అరుణోదయం అవుతుంది. ఎర్రగా నారింజ రంగు కలర్లో ఆకాశం ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ఈ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు పఠించి అమ్మవారికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 54 రోజుల పాటు చేయండి. ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. 54 ఎందుకని సంఖ్య? పరిపూర్ణ సంఖ్య 108 రోజులు. కానీ ఈ రోజుల్లో 108 రోజులు అంటే అమ్మ 3 నెలల 3.5 నెలల అనుకుంటున్నారు. నేనేంటనంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఈ మంత్ర జపాన్ని, ఈ నామ జపాన్ని ఒక 54 రోజుల పాటు కనుక చేసినట్లయితే ఆ ఫలితం కొంత పిల్లల్లో కనబడుతుంది. వరుసగా 54 రోజులు చేయాలండి. వరుసగా ఆడవాళ్లకు చేసేటట్టయితే ఏమన్నా ప్రకృతి పరంగా వాళ్ళకి సహజంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ 4 రోజులు పక్కకు పెట్టి 5వ రోజు నుంచి ప్రారంభం చేయాలి. మొత్తం కలిపి చేసినవి 54 రోజులు కావాలి. చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే చాలు. ఈ యొక్క నామాన్ని జపించడం ద్వారా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు కూడా పెరుగుతాయి. సహజంగా అవకాశం ఉన్నప్పుడల్లా ఒక 27 సార్లు ప్రతిరోజు ఒక నామంగా పఠించుకుంటే ఏదో ఒక సమయంలో చాలా మంచిదమ్మా. 1 సంవత్సరం తర్వాత ఈ నామజపం, అనగా ప్రతిరోజు 108 చేయడం వల్ల ఈ నామజపాన్ని ఎవరైతే చేస్తారో వంధ్యా స్త్రీలకి కూడా సంతానం కలుగుతుంది. వంధ్యా స్త్రీ అంటే సంతానం కలగని, అనగా గర్భం దాల్చి మిస్క్యారీస్ అవుతున్నటువంటి అమ్మాయి. అలాగే సంతానం అన్ని రిపోర్ట్లు బాగుంటాయి, సంతానం కలగదు, అటువంటి వాళ్ళు. ఇక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తప్ప, ఐయుఎఫ్ ట్రీట్మెంట్ తప్ప ఇంకా వేరే మార్గం లేదు, కానీ అవి ప్రయత్నించినా సఫలమవుతుందో లేదో అనే అనుమానం ఉన్నవాళ్ళు ఈ నామజపాన్ని చేసుకొని కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది. ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటిది సమస్త విధాలైనటువంటి దుఃఖ నాశనము అని చెప్పి వామకేశ్వర తంత్రంలో కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఇది సత్యము, నిత్యము, పరమాత్మం, అందులో ఏమాత్రం సందేహం లేదు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నామ జపాన్ని మీరు ఒకసారి ఒక తడవ నా మీద నమ్మకంతో ఈ యొక్క నామ జపాన్ని ప్రారంభించి ప్రయత్నించి చూడండి. మీ కుటుంబంలో సకలమైనటువంటి సంతోషాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ పిల్లలు చక్కటి దారిలోకి ప్రయాణం చేస్తారు. నియమాలు అన్నారు కదండి, అంటే ఇప్పుడు ఈ మంత్రం చేసేటప్పుడు ఈ 54 రోజులు కూడా అంటే శాకాహారమే తీసుకోవాలి? సాధారణంగా శాకాహారం తీసుకుంటే మంచిది. మరి శుక్రవారము, ఆదివారం నాడు కొంతమంది ఏంటనంటే అలవాట్లో భాగంగా తీసుకోకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు. అవును. కాబట్టి శుక్రవారం నాడు, ఆదివారం నాడు ఖచ్చితంగా మాంసాహారం తీసుకోకుండా ఉండడం, దాంపత్యంలో ఉండకుండా ఉండడం అనేటువంటిది కనుక చేస్తే ఇంకా మంచిదమ్మా. గురుగారు, ఉద్యోగరీత్యా చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు, కానీ దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండదు, గుర్తింపు ఉండదు. అదే రకంగా అంటే ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా అక్కడే ఆగిపోతూ ఉంటారు, రకరకాలుగా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. అట్లానే దాన్ని వదులుకొని బయటికి రాలేరు. ఇంకోటి, మనం అన్న మాట ఏదైనా కరెక్ట్ మాట్లాడినా సరే ఎదుటి వారికి నచ్చకపోవడము, అది వారు తీసుకోలేకపోవడము, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడము, అది అంటే ఉద్యోగం చేసే దగ్గర అయినా అవ్వచ్చు, ఇంట్లో భార్యాభర్తల విషయమైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ విషయంలో ఎక్కడైనా సరే ఇలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దీనికి సంబంధించి లలితా సహస్రనామంలో ఎటువంటి నామం చేస్తే ఫలితం ఉంటుందంటారు? లలితా సహస్రనామం, ఈ లలితా సహస్రనామాలు అనేదానికంటే సహస్ర మూల మంత్రాలు అనడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే ఈ సృష్టిని పరిపాలించే సృష్టి స్థితి లయకారకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పరిపాలించే శక్తి కలిగినటువంటి దేవత ఈ అమ్మవారు. అంటే బ్రహ్మకంటూ కూడా ఒక కొంత నిర్దిష్ట ప్రమాణమైనటువంటి ఆయుష్ ఉంది. మనకు
120 సంవత్సరాలు ఎలాగో అవును. బ్రహ్మకి మించినటువంటి రెట్ల అనగా 100 రెట్ల ఫలితము విష్ణువు యొక్క ఆయుష్, 1000 రెట్ల ఫలితం విష్ణు ఆయుష్. ఆ విష్ణువుకి పొందినటువంటి ఆయుష్ కంటే కూడా 100 రెట్ల ఫలితము ఈశ్వరుడిది. అటువంటి ఈశ్వరుని కంటే మించినటువంటి ఆయుష్ అమ్మవారు. అంటే ఈ అమ్మవారికి జరామరణములు లేని స్థితి. అంటే ఎన్ని మహాయుగాలు దాటిపోయి ఎంత ప్రళయాలు అయిపోయి సృష్టి మొత్తం నాశనం అయిపోయినా మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరిగిన ఆ అమ్మవారి యొక్క ఆయుష్ తీరదు. నిత్య నూతనం నిత్య సత్యమై పరబ్రహ్మతత్వంలో వెలుగొందేటువంటి అమ్మవారు. మనకు తెలిసి ఈ అమ్మవారు విశ్వాన్ని పరిపాలిస్తుంది. విశ్వం అంటే మనకు తెలిసి భూమి కాదమ్మా. ఈ భూమి కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు కూడా ఉన్నాయి. ఈ మించినటువంటివి స్వర్గలోకము, ఇది మర్త్యలోకం అనగా భూమి మీద మనుషులు నివసించే స్థానము మర్త్యలోకం. మర్త్యలోకం మించినటువంటి భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనోలోకం అనేటువంటి 5 లోకాలు కూడా భూమి మీద ఉన్నాయి. ఈ భూమిని ఆధారంగా ఉండి మరి ఇటువంటి భూమిని పోలినటువంటి భూములు కొన్ని కోట్లు ఉన్నాయి. మరి ఇది ఒక గెలాక్సీలో మనం చూస్తున్నాం. రీసెంట్గా కనుగొన్నారు శాస్త్రవేత్తలు భూమిని పోలినటువంటి మరొక గ్రహమండలం ఇంకొక చోట ఉంది అని చెప్పి. మనకు తెలిసి నవగ్రహాలు, కానీ ఈ నవగ్రహాలని పోలిన నవగ్రహాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి విశ్వంలో. మరి వాటన్నిటినీ కూడాను పరిపాలించేటువంటి స్థితి ఈ లలిత అమ్మవారికి ఉంటుంది. మీరు ఒక లలిత అమ్మవారి యొక్క చిత్రపటాన్ని చూస్తే ఈ లలిత అమ్మవారిని కొలుస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా అమ్మవారి పీఠాన్ని అధిరోహిస్తున్నట్టుగా ఉంటుంది. వినాయకుడు వీళ్ళందరూ కూడా అంటే మామూలు తత్వం కాదమ్మా అమ్మవారిని. కాబట్టి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలు ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము, మూలమంత్రమే. మనం ఎక్కడికో పోయి అజ్ఞానాంధకారంలో మరిచిపోయి అసలు అజ్ఞానాంధకారంలో మునిగిపోయి అసలు దైవం కాని దైవాన్ని ఇప్పుడు దేవుడిగా పెట్టి పూజ చేస్తున్నాం. అందుకనే వారణాసిలో చైతన్యం మొదలైంది. మన దైవం కాని దైవాన్ని మనం పూజించడానికి అర్హులం కాము అని చెప్పి చైతన్యం అక్కడ నార్త్లో చైతన్యం ఉంటుంది. మనము అందుకనే మనం ఎవరని తెలుసా అమ్మ, ఈ ఆంధ్ర అనగా ఈ దక్షిణాది దేశం ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం ఎక్కడ యుద్ధం చేసామో తెలుసా? కౌరవుల పక్షాన యుద్ధం చేశాం. అవునా? అంటే అధర్మానికి మనం చేసాం. అందుకనే ఏది ధర్మమో అది మనం ఆచరించము. మన ధర్మం కానీ పరాయి ధర్మాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. ఆయనే దేవుడని భజనలో హారతులు ఇచ్చుకుంటూ కూర్చుంటాం. అసలు దైవ ఆరాధన ఎలా చేయాలో కూడా కొంతకాలానికి మర్చిపోతుందేమో ఈ సమాజం అనేంత భయం కూడా కలుగుతుంది. ఎందుకనంటే అసలు తత్వాన్ని ఆరాధన చేయట్లేదు. మన దగ్గర చైతన్యం తక్కువ. ఇప్పుడు మీరు గమనించి చూడండి, ఈ క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, లేకపోతే స్వాతంత్ర సంగ్రామం కావచ్చు, వీటిలో ఎక్కువగా నార్త్ వాళ్ళే ప్యాట్రియాటిజం అంటే దేశభక్తి, దైవభక్తి పక్కకు పెట్టండి, దేశభక్తితో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. మనకు స్వార్థం, మనకు ఒకటి గొప్పదిగా కలిగితేనే మనం చేస్తాం, ఎవరో పనులు అయితేనే మనం చేస్తున్నాం. అందుకనే స్వాతంత్ర సంగ్రామంలో చాలా తక్కువ మంది మన దగ్గర నుంచి, మన అసలు లేరని కాదు, ఉన్నారు కానీ చాలా తక్కువ. దేశభక్తి దైవభక్తి ఇంకొక రూపంలో మనం కొలుస్తున్నాం. అసలు తత్వాన్ని, శివతత్వాన్ని, గురుతత్వాన్ని కూడా మలినం చేసేసాం మనం. గురువు కాని గురువుని గుగ్గురువుగా భావిస్తూ అసలు దత్తాత్రేయుని పక్కకు పెట్టి, అసలు దత్తాత్రేయ విగ్రహం ఇంతుంటుంది, గురువు కాని గుగ్గురు తత్వం మాత్రం 100 ఫీట్ల అడుగులు, ఒక 500 ఫీట్ల విగ్రహాలు, అసలు గురువే కాదు కానీ ఆ తత్వాన్ని ఆపాదించుకున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, అసలైన తత్వాన్ని వదిలిపెట్టి పనికిరాని తత్వాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. అంటే ఎందుకనంటే ఈ అమ్మవారి నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రంతో సమానం. ఈ అమ్మవారి యొక్క పాదధూళిని బొట్టుగా ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు, విష్ణువు పరిపాలకుడయ్యాడు, రుద్రుడు సంహారకుడయ్యాడు. ఈ అమ్మవారిని ఉపాసించినటువంటి సాక్షాత్తు విష్ణువే హయగ్రీవ అవతారము ఎత్తాడు అమ్మవారి నామాల కోసం. అగస్త్యుడు ఈనాటికి కూడా జీవించి ఉన్నాడు. అగస్త్య దంపతులు, లోపాముద్ర, అగస్త్యులు, వాళ్ళు అందిస్తేనే మనకి లలితా సహస్రనామాలు అనేటువంటివి వచ్చాయి. కాబట్టి ఈ ఒక్కొక్క నామం ఒక్కొక్క విధమైన మంత్రం కదమ్మా. ఇప్పుడు సమాజంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటి? ఉద్యోగం.
ఉద్యోగం దొరక్కపోవడం, అవును. ఉన్న ఉద్యోగంలో పైకి ఎదగలేకపోవడం, ఇతరుల వాళ్ళ యొక్క కుట్రలకి కుతంత్రాలకి బలి అయిపోయి రావాల్సినటువంటి ప్రమోషన్లు రాకుండా ఆగిపోవడం, అవునండి. లేదా అన్ని అర్హతలు అన్నీ ఉన్నా పెద్దవాళ్ళ దృష్టిలో మనం పడలేకపోవడం. ఇంకా చెప్పాలి అని అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరి మాటని ఇంకొకరు గౌరవించుకోవాలి. అప్పుడే కుటుంబం కానీ సంస్థ కానీ ఎదుగుతుంది. అవును. ఏమవుతుందంటే మనం చెప్పిన మాట కుటుంబ పెద్దలు తీసి పారేస్తుంటారు. ఉదాహరణకి కోడలు పిల్లలు చెప్పిన మాట అత్తలు మామలు భర్త వినిపించుకోకపోవడం, పిల్లలు చెప్పిన మాటని అందులో మంచిని గ్రహించలేకపోవడం తల్లిదండ్రులు, లేదా తల్లిదండ్రుల మాటని పిల్లలు పట్టించుకోలేకపోవడం, అత్తమామల మాటల్ని కోడళ్ళు పట్టించుకోలేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి సమాజంలో ప్రతి చోట. మరి వీటన్నిటికీ చెయ్యాలంటే ప్రార్థనా మందిరాలకు పోయి హారతులు ఇచ్చుకొని భజనలు చేసుకొని పోతే వస్తుందా? కాదు. ఒక దివ్యమైన నామం ఉంటుంది. కాబట్టి ప్రతి పేరుకి పక్కన లాస్ట్కి రామని పెట్టుకుంటాం. ఆ రామని పలకడం ద్వారానే మనకు పనులు అవుతున్నాయని తెలుసుకోలేక గురువు కానీ గుగ్గురు వల్ల అవుతున్నాయి అనుకొని భ్రమలో ఉంటున్నారు. ఈ లలితా సహస్రనామాల్ని కూడా తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రతి నామం ఒకటే. అందుకనే ఇప్పుడు చెప్పబోయేటువంటి నామాన్ని విధి విధానంగా ఎవరైతే జపిస్తారో వాళ్ళకి గొప్ప పదవి లభిస్తుంది, అలాగే ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంతో ఒకరి మాటని ఒకరు గౌరవిస్తూ ఉంటుంటారు. ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానం కనుక పరిశీలన చేసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీ జాతకరీత్యా మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా సమస్యలు అంటే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణ కోసం అతి సామాన్య మానవులు కూడా పాల్గొనే విధంగా ఒక కార్యక్రమం అనేటువంటిది 1 సంవత్సరం పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ వివరాల గురించి కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఎలాంటిగా నామాన్ని మనం ఉచ్చరించాలి, జపం చేయాలి అని అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః అనే నామాన్ని 108 రోజులు కానీ 54 రోజులు కానీ జపం చేయాలి. ఈ జపం అనేటువంటిది ఉదయం 8-9 లోపల పూర్తి చేసుకోవచ్చు. నియమం అంటే ఇది నియమం. శాకాహారాన్ని 108 రోజులు 54 రోజులు 108 సార్లు 1008 సార్లు 108 రోజులు ప్రతిరోజు చేస్తే మహాపదవి లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో నాకు రిటైర్మెంట్ ఇక 2-3 సంవత్సరాల్లో ఉందండి, కానీ నేను ఆ సూపరింటెండెంట్ లేదా డైరెక్టర్ పోస్ట్లో రిటైర్ అవ్వాల్సింది అని బాధపడి పొందలేకపోతామనే ఉద్యోగులు కానీ, లేదా ప్రైవేట్లో సంస్థలు పనిచేస్తుంటారు, గొప్ప నాలెడ్జ్ ఉంటుంది, అర్హతలు ఉంటాయి, కానీ నాకు అది లభించలేకపోతుందేమో అని భయపడేటువంటి వాళ్ళు ఈ యొక్క నామాన్ని రోజుకి 1008 సార్లు, ఎంతసేపు అమ్మా 1008 సార్లు, పట్టుమని ఒక 25 నిమిషాలు పెట్టుకుంటే 1008 సార్లు అయిపోతుంది. అంతేనా? అంతే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః నిమిషానికి ఒకటి. ఇప్పుడు ఇవి బీజాక్షరాల జత చేసేది. ఈ బీజ ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటిది ప్రతి దానికి జత చేసుకోవాలి ఫలితం. ఎందుకనంటే ఐం బీజం వాక్శక్తికి, హ్రీం బీజం మన యొక్క మేధస్సుకి, మనం చేసే పనులలో ఏకాగ్రత నుంచి పనులలో మనకు పరిపూర్ణత, చేసే పని పరిపూర్ణతనిస్తుంది. శ్రీం బీజాక్షరం సంపదనిస్తుంది. కాబట్టి ఈ 3 నామాలు అమ్మవారి స్వరూపమే. ఈ 3 బీజాక్షరాన్ని జత చేసి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః అనే నామాన్ని ఒక 108 రోజులు కానీ 54 రోజులు కానీ ప్రతిరోజు 1008 సార్లు ఉదయం 9 లోపలైనా లేదా సూర్యాస్తమయం అయిన తర్వాతనైనా కానీ చేయవచ్చు. అంటే అమ్మవారికి సంబంధించిన ఈ సూర్య అస్తమయం తర్వాత చేస్తే ఎక్కువ ఫలితం. అవునమ్మా, అమ్మవారికి సూర్యాస్తమయం తర్వాత అమ్మవారు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తుండాలి. ఇక రెండవది అయినటువంటిది మనము చెప్పుకున్న కుటుంబ సభ్యుల ఐకమత్యం. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో 27 సార్లు అనుకుంటూ ఉండి 1 సంవత్సరం పాటు నా మీద నమ్మకంతో ఈ నామాన్ని ఉచ్చరించి పఠించండి. అసలు 3 నెలలు తిరగకుండానే మీ కుటుంబ సభ్యులందరూ ఐక్యమైపోతారు. పొరపచ్చాలు తొలగిపోతాయి. భాగస్వాముల ఉద్యోగస్తుల మధ్య పొరపచ్చాలు తొలగిపోతాయి. ఏదో ఒక సమయం దొరుకుతుంది కదమ్మా, కాన్సన్ట్రేషన్గా ఒక 27 సార్లు చేస్తే చాలు. ఆ విధంగా
అంటే ఖచ్చితంగా పూజా మందిరంలో కూర్చొనే చేయాలి, పూజ ఎక్కడైనా ఒక పవిత్రమైనటువంటి స్థలంలో. ఓకే. ఇప్పుడు అంటే ఉద్యోగం చేసే వాళ్ళు నాకు ఒక 10 నిమిషాలు వీలుంది అంటే అలా ఎక్కడైనా కానీ తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ ఫేస్ పెట్టి ఈ నియమాన్ని పాటిస్తే చాలు. ఈ చేస్తున్నటువంటి సందర్భంలో శుక్రవారం నాడు, ఆదివారం నాడు మాంసాహారము దాంపత్యం లేకుండా ఉంటే చాలు. నైవేద్యం ఏమిటి పెట్టాలి? అటుకులు, పుట్నాలు లేదా పల్లీలు, బెల్లం ముక్క, ఈ 3 పెట్టాలి. ఓకే. అంటే వీటిలో ఏదైనా మూడు కలిపి పెడితే చాలా మంచిది. అటుకులు, పుట్నాలు, పల్లీలు, బెల్లం. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది అంటే చాలా గంటలు జర్నీ చేసి ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అలా జర్నీ సమయంలో కూడా చేసుకోవచ్చు. ఓకే. తప్పేమీ లేదమ్మా. ఇది చేసేటప్పుడు పాదాలకి చెప్పులు లేకుండా, బూట్లు లేకుండా చూసుకుంటే చాలు. ఓకే. ఇప్పుడు ఇవి నామాలు చేసేటప్పుడు ప్రతిరోజు చేయాలన్నారు కాబట్టి ఖచ్చితంగా తలస్నానం చేయాలి? అట్లేం లేదు. తలస్నానం ప్రతిరోజు చేయాల్సింది ఏం లేదు. శుక్రవారం నాడు ఎలాగో చేస్తారు ఆడవాళ్ళు, అలాగే ఆది సోమవారాల్లో చేసుకుంటే చాలు. అసలు స్త్రీలకి ప్రతిరోజు స్నానం చెప్పబడలే, మగవాళ్ళు అయితే ప్రతిరోజు చెయ్యాలి. స్త్రీలకి దాంపత్యంలో ఉన్న మంచం దిగడంతోనే వాళ్ళకి పవిత్రత వస్తుంది. వాళ్ళు నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే తలస్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. అది నిజంగా నామం యొక్క విశిష్టతని, ఆ నామం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని ఇప్పుడు చాలా మందికి చాలా అవసరం కూడా ఈ నామం అనేది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగరీత్యా చాలా బాధపడుతున్నారు, చాలా సమస్యలు, ఉద్యోగం రాక ఇబ్బంది పడుతాం. ఉద్యోగం రావాలి అని అంటే ఒక్క 27 రోజుల పాటైనా కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః అని చేస్తే చాలు. గురుగారు, ప్రస్తుత కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు, ముఖ్యంగా తీసుకుంటే వచ్చిన ధనం నిలవకపోవడము. ఒకప్పటి కాలంలో తీసుకుంటే ఒక్కరు ఇంటి యజమాని సంపాదిస్తే కుటుంబం అంతా కూడా ఏ చింత లేకుండా గడిచిన రోజులు చూసినాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో తీసుకుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది సంపాదించే రోజులు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళ కనీస అవసరాలు కూడా తీరకుండా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి ధనపరంగా చూసుకుంటే. అలా కాకుండా వచ్చిన ధనం పొదుపు చేసుకునే రకంగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గురుగారు? వాస్తవమేనమ్మా, మీరు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వాస్తవికకి దగ్గరగానే ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఒక పెద్ద మనిషి సంపాదిస్తే ఇంటిల్లి పాది, అప్పుడు కూడా సంతానం ఎక్కువ మంది, 15-20 మంది ఉండేవారు, ఇల్లు గడిచేది. కానీ ఈ రోజుల్లో ఎంతమంది సంపాదిస్తున్నా డబ్బు నిలవట్లేదు. కారణం ఏంటంటే ఒకప్పుడు మనిషికి అవసరాలు లేవు, ఇప్పుడు అవసరాలు ఎక్కువైపోయాయి. అంతకు మించినటువంటిది ఇంట్లో గృహోపకరణాలు కూడా మామూలు ఇళ్లలో కూడా ఉండగలిగారు. ఇప్పుడు స్థాయికి తగ్గట్టుగా ప్రతిదీ కూడా ఏ పూజ చేసుకున్నా, పండగ చేసుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకున్నా స్థాయికి మించి వెళ్ళిపోతున్నారు. తద్వారా ధనము ఖర్చు ఎక్కువగా అవుతుంది. అయితే ఇవన్నీ పెట్టుకోవద్దు, సాధారణంగా జీవించడం మనం చెప్పడం లేదు. కాకపోతే ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం గనక మానవుడు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ లక్ష్మీ అనుగ్రహం వల్ల మనకు సకాలంలో రావాల్సినటువంటి డబ్బు అందుతుంది, లేదా మనకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి మార్గము తగ్గిపోతుంది. అంతే తప్ప ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ద్వారా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవరికి కూడా ధనరాశి రాదు. కాకపోతే మనము ఏదైనా కానీ ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తాం, లేదా ఎవరినైనా ఒక అప్పు అడుగుతాం, దొరకకపోవచ్చు. కానీ ఈ యొక్క మంత్ర విధానం ద్వారా మనకు ధనము లభ్యమవుతుంది, లోన్ శాంక్షన్ అవుతాయి. లేకపోతే మనకు ప్రతి నెల 10,000 రూపాయలు అదనపు ఖర్చుగా అయ్యేది ఓ 3,000తో ఆగిపోతుంది. ఇలా మరి ఈ తంత్రం ఇప్పటి వరకు ఎవరు చేయలేదనంటే ప్రపంచంలో ఇప్పటికీ చాలా మంది మన భారతదేశంలోని నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు. ఎందుకనంటే మీకు గమనించుకుంటే ఉత్తరాది వాళ్ళందరూ కూడాను ఎక్కువగా మనలాగా బాహాటంగా పూజలు చేయరు. చాలా చిన్నవైనటువంటి చిట్కాలు, వీటినే తంత్రములు అని అంటారు. ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే తంత్రములు వేరు, తాంత్రికము వేరు. తాంత్రికము క్షుద్ర పూజలకు సంబంధించింది, తంత్రములు చిన్నపాటి ఉపాయాలతో మనం బయటపడేటువంటిది. కాబట్టి ఈ నార్త్ ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి తంత్రములలో గొప్పదైనటువంటి తంత్రాన్ని వీక్షించేటువంటి మన ప్రేక్షకుల కోసం ఈ రోజున తెలియజేయదలుచుకున్నానమ్మా. దీనికి కావాల్సిందల్లా కూడా పెద్దగా ఖర్చు అంటూ ఏమీ ఉండదమ్మా. కాకపోతే ఒక పౌర్ణమి తిథి రోజున పాటించడం మంచిది.
ఓకే, పౌర్ణమి తిథి చూసుకొని పాటించాలి. అయితే ఏం చెయ్యాలి అని అన్నప్పుడు దీనికి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం. ఏదో మొక్కుబడిగా చెప్పారు కదా అని చెప్పి చేయడం కంటే అత్యంత భక్తి ప్రపత్తులతో మరియు శ్రద్ధాళువులతో చేయాలి. అంటే ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఈ చేయడం వల్ల నాకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందనేటువంటి యొక్క భావముతో ఏమాత్రము కూడా దాని యందు మనస్సు వికలం కాకుండా పాజిటివ్ వేతోనే వెళ్ళగలిగితే అంతిమంగా ఉన్నటువంటి చేసినటువంటి రోజున విజయాన్ని పొందుతారు. ఏం చేయాలమ్మా, మీరు ఎక్కడైనా కానీ పూజా స్టోర్లో కానీ పచారీ షాపుల్లో కానీ గోమతి చక్రాలు అడిగితే ఇస్తారు. గోమతి చక్రాలు లక్ష్మీదేవి యొక్క స్వరూపము. కాబట్టి చక్కటి గోమతి చక్రాలని తీసుకొని పౌర్ణమి తిథి రోజున గనక మొదలు పెట్టాలి. మీరు పౌర్ణమి తిథి రోజున మొదలు పెట్టాలి. ఏ విధంగా చేయాలి? చాలా సింపుల్ అండి. ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పూలమాల వేయండి. లేదా లక్ష్మీనారాయణుడి యొక్క ఫోటో అయినా పెట్టుకోండి. లేదా పరమేశ్వరుడు అనుగ్రహిస్తూ స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో ఒకవైపు లక్ష్మీదేవికి ఒకవైపు కుబేరుడికి ధనరాశిని అందిస్తుంటాడు కదమ్మా, ఆ చిత్రపటమైనా పెట్టుకోండి. పెట్టుకుని ఎర్రటి పూలమాల వేసి ఆవు నేతితో దీపారాధన చేసి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ శక్తి ఉంటే బంగారు ప్లేట్లోనైనా కానీ ఈ గోమతి చక్రాలని పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? 3 తమలపాకులు పెట్టుకోవాలి. అంటే తొడిమలు మన వైపు ఉండాలి, ఈనెలు అంచున అటువైపు ఉండాలి. మన వైపు తొడిమలు ఉన్నట్టుగా పెట్టాలి. పెట్టి అందులో లక్ష్మీ విగ్రహం ఏదైనా కానీ వెండిదైనా ఇత్తడిదైనా తెచ్చుకొని ఆ లక్ష్మీ విగ్రహాన్ని ముందు పెట్టి ఆ విగ్రహం ముందర ఈ 8 గోమతి చక్రాలని చతురస్రాకారమో వృత్తాకారంగానో పెట్టండి. పెట్టి పంచామృతాలతో అభిషేకము జరిపించండి. అమ్మవారికి స్వరూపంగా ఆ గోమతి చక్రాలకి ఆ విగ్రహానికి. విగ్రహం లేకపోతే మామూలుగానైనా ప్లేట్లో ఆ గోమతి చక్రాలకి పంచామృతాలతో అభిషేకం జరిపించాలి. జరిపించిన తరువాత ఇందులో చాలా మందికి స్టీల్ ప్లేట్ పెట్టుకోవచ్చు కదా అని అంటారు. స్టీల్లో ఇనుము కలిసి ఉంటుంది. ఇనుము దారిద్ర్యమునకు సంకేతం. కలియుగంలో పూజా విషయంలో ఇనుముని నిషేధము. అందుకే ఇనుము ప్రతిమలతో పూజలు ఎక్కడా ఉండవు. అందుకనే ఈ చెప్పినటువంటి రాగి ఇత్తడి బంగారము వెండి లేకపోతే శక్తి లేదండి, కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు తయారు చేస్తారు కదమ్మా ప్లేట్లు, మట్టి పాత్రలు ప్లేట్లు, ఆ ప్లేట్నైనా తెచ్చుకోండి. ఆ విధంగా పెట్టి అభిషేకము జరిపించిన తర్వాత పంచామృతాలతో తర్వాత నైవేద్యముగా బెల్లముతో చేసినటువంటి లడ్డు, జాంగిరి పెట్టొచ్చు, జిలేబీ పెట్టొచ్చు, బెల్లంతో చేసింది. సుగంధ ద్రవ్యాలు ఆ అమ్మవారికి తాంబూలముగా పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జువ్వాది ఇలాంటివి తాంబూలంగా పెట్టవచ్చు. తాంబూలంగా పూజ చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇది పూజా విధానం. ఈ పూజా విధానంలో అభిషేకం అయిన తర్వాత చక్కగా గోమతి చక్రాల్ని కడుగుతారు కదమ్మా. అప్పుడు లక్ష్మీ అమ్మవారితో విగ్రహంతో సహా ఉన్నటువంటి గోమతి చక్రాలతో లక్ష్మీ అష్టోత్తరముతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి. గోమతి చక్రాలకి. అయితే మనం ఏం చేస్తామంటే ఈ అమ్మవారి లలితానామాలు చదివేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం అని చదువుతాం కదమ్మా. ఆ విధంగానే ఓం ఐం హ్రీం శ్రీం ప్రకృత్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం వికృత్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం చంద్ర సహోదరియై నమః, ఓం ఐం హ్రీం శ్రీం సముద్ర తనయాయై నమః, ఇలా లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి. ఆ ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాన్ని జత చేసి అష్టోత్తర పూజ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 5 లేదా 6 మాలలు జపం చేయండి. మీకు ప్రేక్షకులకి డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది, ఏమాత్రం తప్పు కాకుండా. ఏమా మంత్రము అంటే దీని మంత్రము అనే దానికంటే కూడా కార్యసిద్ధికరమైనటువంటి మంత్రముగా చెప్పవచ్చు. లక్ష్మీ సిద్ధిని ప్రసాదించే మంత్రము. చాలామందికి బీజాక్షరాలు ఈ యొక్క ప్రసార మాధ్యమంగానే చెప్పకూడదు కదా అని అంటుంటారు, కానీ ఇవి శాబర మంత్రములు. అంటే గురుగారు శాబర మంత్రములు అని అంటే ఎవరైనా ఉపాసన చేయవచ్చు. అంటే ఏమీ తెలియని అజ్ఞాని కూడా ఈ శాబర మంత్రాలని చదవచ్చు. ఇక్కడ భక్తి ప్రపత్తులతో ముఖ్యమమ్మా. భక్త తిన్నప్ప కన్నప్ప ఏం చదువు వచ్చిందని చెప్పేసి ఈశ్వరుని ఆరాధించి మోక్షాన్ని పొందాడు. బోయవాడు కదా,
కాబట్టి ఈ శాబర మంత్రముని ఉపాసించాడు. కాబట్టి ఇది చాలా అత్యంత శీఘ్రముగా ఈ కలియుగంలో సర్వ ఫలప్రదాయిని. ఏమా మంత్రము అంటే ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీం స్థిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. ఈ విధంగా 5 లేదా 6 మాలలు ప్రతిరోజు మీరు పౌర్ణమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు చేయాలమ్మా. ఓకే. ఇప్పుడు ఈ యొక్క ఆషాఢ మాసంలో జూలై మాసంలో 21వ తారీఖు రోజున పౌర్ణమి, 5వ తారీఖు రోజున అమావాస్య. ఓకే. విశేషం ఏంటంటే పౌర్ణమికి ఆ రోజున ఉన్నటువంటిది సంబంధించి చూసుకుంటే గురు పౌర్ణమి అని అంటారు కదమ్మా. అవును గురుగారు. ఈ గురు పౌర్ణమి అంటే నవగ్రహాలలో గురువు దగ్గర ధనకారకుడు ఎవరై అంటే గురువు. ఈ గురువుకు సంబంధించినటువంటి పౌర్ణమి రోజున మనం ప్రారంభిస్తే మనం ధనం కోసమే కదా చేస్తుంది, లక్ష్మీ ప్రాప్తి కలగాలని. ఆ గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువు అనుగ్రహం కలిగిందంటే డబ్బులు వచ్చినట్టే లెక్క. అమావాస్య రోజున ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆదివారము అమావాస్య, ఆ రోజు పుష్యమి నక్షత్రం అయింది. పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు? గురువే. అందుకనే పుష్యమి నక్షత్రానికి ప్రారంభమయ్యే శ్లోకం ఎలా ఉంటుందంటే నక్షత్రం యొక్క మంత్రము ఓం బృహస్పతి పరిపాతు పశ్చాత్ అంటే బృహస్పతి అధిదేవతగా ఉంటాడు పుష్యమి నక్షత్రానికి. శని నక్షత్రమే అది, కానీ ఆ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి ఉపాసనలు ఉన్నాయి. ఏ నక్షత్రాన్ని ఉపాసించడం ద్వారా మంచి కలుగుతుందనే విషయాన్ని కూడా కూలంకషంగా సిరీస్ రూపంలో మనం తెలుసుకుందామమ్మా. కాబట్టి ఈ యొక్క పుష్యమి నక్షత్రం రోజున మీరు అమావాస్యతో ఎండ్ అయిపోతుంది. సోమవారం రోజున లక్ష్మీ అమ్మవారికి దేవాలయానికి దగ్గరలో ఉంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి ఆ గోమతి చక్రాల్ని ఆ లక్ష్మీ అమ్మవారి వీలైతే అవకాశం ఇస్తే ఆచార్యుల వారు ఆ లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒకసారి కుంకుమార్చన జరిపించండి లక్ష్మీ అష్టోత్తరంతో. ఇక మీ చేతిలో ఉన్నటువంటి ఎర్ర తామర పూల మాల ఆ అమ్మవారికి వేయండి. వేసి ఇంట్లో తెచ్చుకొని ఆ 8 గోమతి చక్రాలు వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపార స్థలంలో ఒక చిన్న ప్లేట్లో స్టీల్ కాకుండా ఇత్తడి, రాగి లేదా మట్టి ప్లేట్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క గోమతి చక్రాల దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి చక్కగా వాటిని ప్రతిరోజు తుడిచి 21 సార్లు చాలు, ఏం అవసరం లేదు. ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు విశేషముగా పౌర్ణమి, అష్టమి, బహుళ అష్టమి, శుక్ల అష్టమి, అమావాస్య ఈ 4 రోజుల్లో 108 సార్లు చేయండి. ప్రతిరోజు ఇంత చిన్న బెల్లం ముక్క మీరు నైవేద్యంగా పెట్టండి. ఇంట్లో అయితే గల్లాపెట్టులోనో లేకపోతే పూజా మందిరంలో కానీ ఈ చెప్పిన విధంగా అమావాస్య వరకు చేసి సోమవారం నుంచి చక్కగా మళ్ళీ మీ ఇంట్లో ప్రతిరోజు కూడా ఆ గోమతి చక్రాల్ని పెట్టుకొని ప్రతిరోజు గోమతి చక్రాల్ని తుడిచి చక్కగా మళ్ళీ ప్లేట్ పెట్టి ప్లేట్ని కడిగి మళ్ళీ ప్లేట్లో పెట్టి అక్కడ కొద్దిగా కుంకుమ, పసుపు, కుంకుమ చల్లి ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చేయండి చాలు. ఇంకా అంతకంటే ఇంకెక్కువ అవసరం లేదు. బెల్లం ముక్క ఇంట్లోనైనా నైవేద్యంగా పెట్టవచ్చు. చాలా మంది ఇంకా చెప్పాలి అని అంటే ఈ గోమతి చక్రము లక్ష్మీ స్వరూపం కాబట్టి చిన్నదైనటువంటి ముత్యమంత సైజులో ఉండే గోమతి చక్రాలు కూడా వెతికితే దొరుకుతాయి. దాన్ని ఉంగరంగా కూడా పెట్టుకోవచ్చు. చిటికన వేలుకి పెట్టి వ్యాపారస్తులైతే చిటికన వేలుకి, అలాగే ధనము కావాలనుకునే వాళ్ళు చూపుడు వేలికి లేదా ఉంగరం వేలికి, ఈ 3 వేళ్ళకి మధ్య వేలు తప్ప ఈ 3 వేళ్ళకి మీరు ఉంగరంగా కూడా వెండిలో పెట్టుకోవచ్చు. ఎవరైనా ధరించవచ్చు. చిన్నది గోమతి చక్రం చాలా చిన్నగా దొరుకుతుంది. ఇవి చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది, ధనప్రాప్తి సకాలంలో కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, శనిదేవుని యొక్క నివారణ పూజలు, విద్యా, వివాహం, అనారోగ్యం సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు శ్రీకాళహస్తిలో జరిపించడం జరుగుతుంది. కేవలం 1500 రూపాయల రుసుముకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, పౌర్ణమి రోజు మొదలుపెట్టి అమావాస్య వరకు పూజ చేయమన్నారు కదా, సమయం గురుగారు ఏ సమయంలో చేయాలి పూజ? ఉదయం, సాయంత్రం 2 సార్లు చేయాల్సి ఉంటుందా, ఒక్కసారైనా? భక్తి శ్రద్ధ ఉంటే ఉదయం, సాయంత్రం 2 సార్లు చేస్తే విశేషం అమ్మ. లేదు కనీసము
ఏదైనా కానీ ఇక్కడ మీకు వెసులుబాటు, ఈ రోజుల్లో పిల్లల్ని బయటికి పంపించడం, భర్తకి క్యారేజీలు కట్టడం, ఇవన్నీ ఆడవాళ్ళు చేస్తున్నారు. అవును. కాబట్టి వ్యాపారస్తులైతే సాయం సంధ్యా సమయంలో చేస్తే చాలా విశేషం. ఓకే. ఇల్లంతా సాయం సంధ్యా సమయంలో చేస్తే, ఎందుకనంటే సూర్యాస్తమయం కంటే ముందే మనం ఇంట్లో కలాపి చిప్పుకుంటున్నాం కదా, అంతా కూడా తుడుచుకుంటాం కదా, శుభ్రపరచుకుంటాం కదా, అప్పుడు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో లక్ష్మి యొక్క ప్రసన్నాన్ని పొందే విధంగా సాయంత్రం పూట చేస్తే విశేషం. ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మర్మ రహస్యము మన ప్రేక్షకుల కోసం తెలియచేస్తానమ్మా. అమ్మవారు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందనంటే సాయం సంధ్యా సమయంలో నవ్వుతూ ఉంటుంది. ఇది 100కి 100%, 1000% నేను గ్యారంటీ ఇస్తాను. మీరు టెస్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఉదయం పూట మీరు ఏదైనా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఉదయం పూట అమ్మవారికి తదేకముగా చూసి నమస్కారం చేసుకోండి. అమ్మవారి రూపాన్ని మైండ్లో పెట్టుకోండి. అదే రోజు మళ్ళీ ఖాళీ సమయం చూసుకొని సాయంత్రం 6 తర్వాత మళ్ళీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఆ అమ్మవారి ముఖంలో నవ్వుతూ కనిపిస్తుంది. ఉదయమేమో ఆగ్రహంగా కనిపించిన అమ్మవారు సాయంత్రం కల్లి వచ్చేసరికి నవ్వుతూ కనిపిస్తుంది. అంటే సంధ్యా సమయంలో అమ్మవారికి చాలా ప్రీతికరం. ఎందుకంటే ఈ లోకాన్ని పట్టి పీడించేటువంటి రాక్షసులని, శుంభ నిశుంభులు దుర్గములు అనేటువంటి రాక్షసులని సంహరించి, సూర్యాస్తమయం లోపల సంహరించి సంతోషపడుతున్నటువంటి సందర్భంగా ఉన్నటువంటి అమ్మవారు. కాబట్టి సంధ్యా సమయంలో ఆ అమ్మవారు అసలు చెప్పలనవి కానటువంటి అందమైనటువంటి నవ్వు ముఖంతో కనబడుతుంది. ఏ అమ్మవారైనా, ఏ దేవాలయమైనా కానీ ఇది. కాబట్టి సంధ్యా సమయంలో చేస్తే ఎక్కువ విశేష ఫలితం వస్తుందమ్మా.